దాన్ని బట్టే ఉంటున్నాయి. ఇది మన సంస్కారాలండి. సో మన సంస్కారాలు డెఫినెట్ గా ఉండాలి. అంటే ఇప్పుడు ప్రస్తుతానికి మన సంస్కారాలు ఎలా ఉన్నాయి? డెఫినెట్ గా ఉన్నాయా, ఇండెఫినెట్ గా ఉన్నాయా? మన బిహేవియర్ ఎలా ఉంది? ఓకే, సో అది డెఫినెట్ గా ఉండాలి అని అనుకుంటే మనం ఇవాళ కావాల్సిన టాపిక్ కొంచెం అర్థం చేసుకుంటే మేబీ మనకి ఆన్సర్ రావచ్చు. చూద్దామండి, వెరిఫై చేద్దాము. సో ప్రస్తుతానికి 15 మంది జాయిన్ అయ్యారు. సో లెట్స్ వెయిట్ ఫర్ అనదర్. స్టార్ట్ చేద్దామా, లేకపోతే మేబీ విల్ స్టార్ట్. మళ్ళీ అందరు జాయిన్ అవుతుంటారులేండి. సో గిరి స్టార్ట్ చేద్దాం, మనకి టైం సరిపోదు. ఓకే ఓకే యా. సో గుడ్ మార్నింగ్ అండి అందరికీ. సో ఇవాళ టాపిక్ నేను లెట్ మీ స్టార్ట్ షేరింగ్ మై స్క్రీన్. నాకు ప్రజెంట్ నౌ అనే ఆప్షన్ కూడా రావట్లేదు హరి. అవునా, నాకు కూడా రాలేదు. సో డిసేబుల్డ్ అయ్యింది అనుకుంటాను. ఓకే, హోస్ట్ సెట్టింగ్ ఏమైనా చేంజ్ చేయాలేమో. విల్ ఆస్క్ శ్రీనివాస్ టు డు ఇట్. ఓకే ఓకే, హోస్ట్ సెట్టింగ్ చేంజ్ చేయాలి. గెస్ట్లకి పర్మిషన్ ఇవ్వనట్టున్నాడు. జాయిన్ అవుతున్నాడు సీను. ఓకే, సో యా, బిఫోర్ వి స్టార్ట్ మేబీ నేను కంటెంట్లోకి స్లోగా దిగుతాను. సో వాస్తవము అని అంటాం కదండి, రియాలిటీ, అండర్స్టాండింగ్ రియాలిటీ అన్నది వాళ్ళ టాపిక్. సో అసలు వాస్తవం అంటే ఏంటి, వాస్తవికత అంటే ఏంటి, రియాలిటీ అంటే ఏంటి అని అనేది మనం ఫస్ట్ అర్థం చేసుకునే ముందు కొన్ని క్వశ్చన్స్ అడుగుదాం అనుకున్నానండి. అంటే సో మనం అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ రియాలిటీ అంటే వాస్తవికతని మనం అర్థం చేసుకునే అవసరం ఉందా? రైట్, వాస్తవాన్ని అర్థం చేసుకుంటేనే మనం అసలు యాక్చువల్గా అండర్స్టాండింగ్ వాస్తవం అని అంటేనే నాలెడ్జ్ మనకి. సో మనకి నాలెడ్జ్ అని అనేది అవసరమా అన్నది వెరిఫై చేసుకుందాం. ఓకే, సో ఎవరైనా నాకు అవసరం లేదు అని అనుకునే వాళ్ళు ఉన్నామా ఇక్కడ? ఐ హోప్ నాట్, రైట్. ఓకే, సో మీరు చాట్ విండో యూజ్ చేసుకోవచ్చు. ఎస్, ఓకే, సో ఎస్ వీ షుడ్ అండర్స్టాండ్ అని చెప్పారు, రైట్. సో అండర్స్టాండ్ చేసుకోవడానికి మనం దానికి ఎఫర్ట్ పెడుతున్నామా? ఫస్ట్ థింగ్ మనం యూనో ఈ వాస్తవాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం నేను ఎంతవరకు పెడుతున్నాను అన్నది అర్థం చేసుకునే చూద్దాం. మనం అసలు ఏం చేస్తున్నామో వాస్తవాన్ని అర్థం అయితే ఈ వాస్తవం ఏదైతే మనం మాట్లాడుతున్నామో ఇది అందరికీ ఒకటే ఉందా, వేరువేరుగా ఉన్నాయా? అందరికీ ఒకటే ఉండాలా, వేరువేరుగా ఉండాలా? అసలు వాస్తవం అంటే రియాలిటీ అంటేనే అందరికీ ఒకటే ఉండాలి, అంతే కదండి. ఎవరైనా కాదు వేరువేరుగా ఉన్నాయి అని అనుకుంటే అది పాసిబుల్ కాదు. యాక్చువల్గా ఇట్ ఈస్ అగెయిన్స్ట్ నేచర్, రైట్. లేదండి, ప్రజెంట్ చేయట్లేదు, ఒక చిన్న టెక్నికల్ ప్రాబ్లం ఉంది. సో ప్రస్తుతానికి ఓన్లీ డిస్కషన్ ఏనండి. సో ఈ వాస్తవాన్ని అర్థం చేసుకోవాలంటే నేను ఇంకొన్ని క్వశ్చన్స్ అడుగుతానండి. సో అందరికీ రియాలిటీ ఒకటే ఉండాలి అని అనుకున్నప్పుడు ఒకవేళ డిఫరెంట్గా ఉన్నాయనుకోండి, నేను చూసే వాస్తవం వేరు, ఎదుటి వాళ్ళు చూసే వాస్తవం వేరు అని అనుకుంటే ఇద్దరి మధ్యలో ఇష్యూ ఉంటుంది ఆబ్వియస్గా. ఎవరో ఒకళ్ళు వాస్తవాన్ని కరెక్ట్గా చూడట్లేదు. సో ఒకవేళ నేను వాస్తవాన్ని కరెక్ట్గా చూస్తున్నాను అనుకుంటే, ఎదుటి వాళ్ళు చూడట్లేదు అనుకుంటే నేను రెస్పాన్సిబుల్ అవుతాను, అంతే కదండి. ఇప్పుడు ఇద్దరి మధ్యలో సామరస్యత సంబంధం అనేది ఎప్పుడు బాగా ఉంటుంది అని అంటే ఇద్దరు ఒక ఉదాహరణ తీసుకుంటాను. రెస్పెక్ట్, నేను ఎప్పుడు యూజువల్గా వర్క్షాప్ స్టార్ట్ చేసే ముందు ఇదే చెప్తాను. రెస్పెక్ట్ అనేది ఒక వాస్తవమా కాదా? అసలు వాస్తవం అంటే ఏంటి అని అంటే మనం దేన్నైతే ఒక దాని గురించి మాట్లాడుకుంటున్నాము, ఒకటి ఉంది, ఏదన్నా ఒకటి ఎగ్జిస్ట్ అయ్యి ఉంది అని అనుకుంటే అది వాస్తవం. అది అందరికీ 7 అని అనుకున్నాం, అందరికీ సేమే అని అనుకున్నాం. అయితే రెస్పెక్ట్ అనేది కూడా ఒక వాస్తవమే కదండి. ఒక దాని గురించి మనం మాట్లాడుకుంటున్నాం, అది ఉంది కదండి, ఒక ఫీలింగ్, ఒక భావము అని అనేది మనకి ఉంది. సో అది కూడా ఒక వాస్తవమే కదండి. సో దాన్ని ఇప్పుడు రెస్పెక్ట్ అనేది ఒక భావన అనుకున్నప్పుడు, అది వాస్తవం అని అనుకున్నప్పుడు అది అందరికీ సేమ్గా ఉండాలి. మరి అందరికీ సేమ్గా ఉంటుందా? ఆ ఫీలింగ్ అనేది సేమ్గా ఉంది, కానీ మనం ఏం చూస్తున్నామో ఆ వాస్తవాన్ని కరెక్ట్గా చూస్తున్నామా లేదా అని అన్నదే క్వశ్చన్ ఇక్కడ మనకి, అంతే కదండి, రైట్. సో ఆ వాస్తవాన్ని మనం కరెక్ట్గా చూడట్లేదు కాబట్టి మనకి మనలో మనకి కానీ నాకు ప్రజెంటేషన్ యాక్టివేట్ అయ్యిందండి. సో
Let me start sharing my screen. ఓకే, సో అందరికీ స్క్రీన్ కనపడుతుందని అనుకుంటున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు నాకు వాస్తవం అంటే ఏంటో తెలుసా అన్న దానికి ఒక ఉదాహరణ తీసుకున్నాను. రెస్పెక్ట్ అంటే నాకు ఆ రెస్పెక్ట్ అనే వాస్తవాన్ని నేను కరెక్ట్ గా చూస్తున్నానా, ఆ ఫీలింగ్ అనేది, ఆ భావం అనేది నేను కరెక్ట్ గా చూస్తున్నానా లేదా అని అన్నదే క్వశ్చన్. మనం అందరం చూస్తున్నామా? రైట్. మనం ఒకవేళ ఆ వాస్తవాన్ని నేను కరెక్ట్ గా చూడగలిగాను అనుకోండి, నా ఎదుటి వాళ్ళు, నా ఫ్యామిలీ మెంబర్స్, నా సొసైటీ మెంబర్స్ దాన్ని కరెక్ట్ గా చూడగలిగారు అనుకోండి, ఆబ్వియస్‌గా నాకు అర్థమైతే, ఆ రియాలిటీ నేను కరెక్ట్ గా చూడగలిగితే దాన్ని ఎక్స్‌ప్రెస్ చేస్తాను. సో అప్పుడు అందరికీ సేమ్ అయినప్పుడు ఇష్యూస్ ఎందుకుంటాయి? మనకి సంబంధాల్లో ఇష్యూస్ ఉన్నాయని అనుకుంటున్నాం. ఎందుకంటే ఆ వాస్తవాన్ని మనం కరెక్ట్ గా చూడలేకపోతున్నాం కాబట్టి ఇష్యూస్ ఉన్నాయి. అయితే దాంట్లో ఫస్ట్ చేయాల్సింది మనకి ఏంటంటే, ఈ నన్ను నేను అర్థం చేసుకోకపోవడం అండి. ఎదుటి వాళ్ళ భావాల్ని నేను చూడలేను. అయితే ఈ ఫీలింగ్స్ మనం ఎదుటి వాళ్ళలో మనం చూడగలిగేది ఏంటి అని చూస్తే, వాళ్ళ బిహేవియర్, వాళ్ళ ఎక్స్‌ప్రెషన్‌ని మాత్రమే. సో ఇప్పుడు నేను భావాన్ని అర్థం చేసుకోవాలి అనంటే మరి ఎక్కడ చూడాలి? ఈ రియాలిటీ, వాస్తవం అనేది నేను ఎక్కడ చూడాలి? నా లోపల నేను చూసుకోగలగాలి. అది నాకు, ఈ భావం అనేది నాకు అర్థం కావాలి. దానికి నాకు అర్థం కావాలి అనంటే నన్ను నేను అర్థం చేసుకోవాలి. మరి నన్ను నేను అర్థం చేసుకోవడం ఎలా అనేది ఒక క్వెషన్ రావచ్చు. సో ఫస్ట్ థింగ్ ఏంటి అనంటే, అన్‌ఫార్చునేట్‌లీ మన ఎడ్యుకేషన్ సిస్టమ్‌లో కూడా జనరల్లీ మనం అందరం స్కూల్‌కెళ్ళాము, కాలేజీలకెళ్ళాము, చాలా పెద్ద పెద్ద చదువులు చదువుకున్నాము, డిగ్రీలు తెచ్చుకున్నాం, అన్నీ తెచ్చుకున్నాం. అయితే ఇవన్నీ, ఇంత చదువులు దేని గురించి చదువుకున్నాము? అన్నిటి గురించి అవతల నన్ను కాకుండా వేరే వాళ్ళ గురించి, వేరే వాటి గురించి చదువుకున్నాం గానీ, నన్ను నేనిప్పుడు చదువుకోలేదు. రైట్. ఎవరన్నా మీ కాలేజ్‌లో గాని, స్కూల్‌లో గాని ఎవరైనా చెప్పిన వాళ్ళు ఉన్నారండి ఇప్పటి వరకు? ఉంటే ఐ విల్ బి వెరీ హ్యాపీ. అదొకవేళ ఎవరైనా అసలు నా గురించి నేను, ఓకే, అదే అదే క్వెషన్స్ నేను అడుగుతానండి. కొన్ని క్వెషన్స్ అడుగుతాను. సో ఇవాళ బేసిక్‌గా నేను మొత్తం క్వెషన్స్ రూపంలోనే ఈ దీన్ని తీసుకెళ్దాము. ఎందుకంటే ఆన్సర్ అనేది, ఇప్పుడు ఇంతకుముందే చెప్పాను కదండీ! ఈ ఫీలింగ్ అనేది నేను అర్థం చేసుకోవాలి. సో అందుకని ఈ ఆన్సర్స్, ఈ సమాధానం అనేది నాకు రావాలి. సో బయట నుంచి వచ్చింది నాకు ఒక ఇన్ఫర్మేషన్, ఒక ప్రపోజల్, ఒక ప్రస్తావన మాత్రమే. సో నా ఆన్సర్ నేను తెచ్చుకోవాలి. అందుకని ఏంటంటే, నా అప్రోచ్ ఇప్పుడు ప్రస్తుతానికి ఇవాళ ఏంటి అనంటే, మనమందరినీ ఈ క్వెషన్‌లు అడుగుదాం. ఓకే. ఈ క్వెషన్‌లు అడిగి మన ఆన్సర్ మనం తెచ్చుకున్నప్పుడు, ఎందుకంటే బయట వాళ్ళ నుంచి వచ్చింది ఒక ప్రస్తావన మాత్రమే, అది నేను వాలిడేట్ చేసుకోలేదు. సో నేను అది వాలిడేట్ చేసుకోవడానికి ఇది ఆన్సర్ నాది కరెక్ట్ అని నేను తెలుసుకున్నప్పుడే దాన్ని యూనో ఎక్స్‌ప్రెస్ చేయడమో, దాన్ని అర్థం చేసుకోవడం ప్రయత్నం చేస్తాం. సో ఈ రియాలిటీ అన్నది మనం అర్థం చేసుకోవడానికి నన్ను నేను అర్థం చేసుకోవాలి అనంటే, ప్రస్తుతానికి ఈ క్వెషన్స్ అడుగుదామండి మనల్ని మనం. ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు నేనంటే ఏంటి? నేనెవరిని? ఓకే. ఇది మనల్ని ఎప్పటికప్పుడు అంటే అడగడం మంచిదండి. ఇది మనం అసలు నేను ఎవరిని? నేనంటే ఏంటి? నేను ఒక శరీరాన్ని, నేను ఒక బాడీ నేనా? ఇంకేమన్నా ఉందా? అయితే మన జనరల్‌గా మన వర్క్‌షాప్స్‌లో నా బాడీ రిక్వైర్మెంట్స్ ఏంటి? నా సెల్ఫ్ రిక్వైర్మెంట్స్ ఏంటి? ఇవన్నీ ఆల్రెడీ చూసాం. బాడీ రిక్వైర్మెంట్స్, ఫిజికల్ థింగ్స్. బాడీ ఎలా ఉందో బాడీ రిక్వైర్మెంట్స్ కూడా ఫిజికల్‌గా ఉన్నాయి అని ఒక ప్రస్తావన రూపంలో తీసుకున్నాం. కానీ అది మనం చూస్తున్నామా? ఎప్పటికప్పుడు మనం మనల్ని మనం అడుగుకొని చూసుకుంటున్నామా? అసలు నేనంటే ఏంటి? ఓన్లీ బాడీ అని అనుకుంటున్నాం కాబట్టి మనం ఫిజికల్ ఫెసిలిటీస్ మీదనే, డబ్బుల మీదనే ఎక్కువ ఫోకస్ పెడుతున్నాం. రైట్. అది కాకుండా ఇంకేమన్నా ఉందా? నాకు అసలు నాది సెల్ఫ్ అని ఉంది, ఫీలింగ్స్ అని ఉన్నాయి, ఆలోచనలు ఉన్నాయి. నాలో ఎక్స్‌పీరియన్స్, ఒక అనుభవం అనేది జరుగుతుంది. ఇవన్నీ మనం చూడగలుగుతున్నామా ఎప్పటికప్పుడు? వీటిలో ఏం జరుగుతున్నాయి? ఏం యాక్టివిటీస్ జరుగుతున్నాయి? సో ఇది చేయాలంటే మనకి చాలా ఎప్పటికప్పుడు మనల్ని చెక్ చేసుకోవడం అవసరం అండి. ఎదుటి వాళ్ళనే ఫోకస్ చేస్తున్నామా? రైట్. ఎదుటివాడు మంచోడు, చెడ్డోడు ఇలాంటి వాటి మాత్రమేనే ఫోకస్ చేస్తున్నామా? మరి నేనేంటి? నేను మంచోడినా? చెడ్డోడినా? సో అందరిని అడిగితే మనం ఏమనుకుంటామండి? నేను మంచోడిగా ఉండాలనుకుంటున్నానా? చెడ్డోడిగా ఉండాలనుకుంటున్నానా అంటే ఏమంటాం మనం? అందరూ మంచిగా ఉండాలని అనుకుంటున్నాం. అది మనకు అర్థమవుతుంది. అదంతా ఎక్కడి నుంచి వస్తుందంటే మన సహజ స్వీకృతి ఆధారంగా వస్తుంది. ఓకే. సో నాకేం కావాలి? డబ్బులుంటే సరిపోతాయా? భౌతిక సౌకర్యాలుంటే సరిపోతాయా?
అయితే మనకి చాలా కోరికలు ఉన్నాయండి, చాలా ఉన్నాయి. కానీ ఎట్లా అంటే ఏవో 10, 15, 30 ఎట్ ద మోస్ట్ వాటిని తీసుకొని వీటితో నేను సుఖంగా సమృద్ధిగా ఉంటాను అని అనుకుంటున్నాం. కానీ మనకి అంత పైన మూలంగా మనకు కావాల్సింది ఏంటి అని అంటే సంతోషంగా ఉండడం, హ్యాపీనెస్సే కదండి. ఇది అందరికీ సేమే కదండి, అందరికీ ఒకటే కదండి ఇది. అది మనం చెక్ చేసుకుంటున్నామా? ఇదే నాకు కావాల్సింది. సమృద్ధి కూడా కావాలి నాకు. ఓకే, అసలు సమృద్ధి అంటే ఏంటో నాకు తెలుసా? ఓకే, నాకు అర్థమైందా? అది ఎప్పుడు అర్థమవుతుంది అని అంటే నేను నా శరీరం వేరు, శరీరానికి కావాల్సిన వాటివి భౌతిక సౌకర్యాలు వేరు, అవి నాకు కావాల్సినవి లిమిటెడ్గా ఉన్నాయి, లిమిటెడ్గా అవైలబుల్గానే ఉన్నాయి. నేను అవి తెచ్చుకుంటే, నాకు కావాల్సినవి నేను తెచ్చుకుంటే నా శరీరానికి నేను సమృద్ధిగా ఉండగలుగుతాను అని అన్నది నాకు అర్థమైతే అవి నా శరీరానికి కావాల్సినవి అర్థమవుతుంది. అలాగే నాకు కావాల్సినవి ఏంటి? రైట్, హ్యాపీనెస్ అని అన్నది నేను తెచ్చుకున్నాను, ఎలా వస్తుంది అని అన్నది చూసుకుంటే మిగతావన్నీ అర్థమైపోతాయి కదండి. అది ఎలా తెచ్చుకోవాలి అన్నది మనం ప్రయత్నం చేస్తాం, అంతే. సో నా వాల్యూ, నా విలువ అంటే ఏంటి, నేను నా విలువ అంటే ఏంటి అని ఫస్ట్ ఆఫ్ ఆల్, ఓకే, హ్యూమన్ వాల్యూస్ అని అంటామండి మనం. కానీ అసలు యాక్చువల్లీ నేనేంటి, హ్యూమన్ అంటే ఏంటి, వాల్యూ అంటే ఏంటి అన్నది చూసుకుంటున్నామా? ఓకే, సో ఈ క్వశ్చన్ మనల్ని ఎప్పుడు అడుక్కుంటూ ఉంటే చాలా ఉపయోగపడుతుందండి. ఓకే, నాకు వాల్యూస్ ఉండాలా, ఫస్ట్ థింగ్ విలువ అనేది నాకు ఉండాలా వద్దా? ఇది నన్ను నేను అడిగితే నాకు నా విలువ అంటే, ఇప్పుడు జనరల్గా మనం అన్నిటి వస్తువులకి విలువ కడుతున్నాం. ఓకే, నేను ఫోన్ వాడుతున్నాను, ఈ ల్యాప్టాప్ వాడుతున్నాను మీకు ఇది ప్రజెంట్ చేయడానికి. దీని విలువ ఏంటి అని అంటే అది నాకు ఉపయోగపడుతుంది కాబట్టి దానికి ఒక విలువ ఇచ్చాను. అలాగే నా విలువ ఏంటి అని అంటే నేను ఎంత ఉపయోగపడుతున్నాను, అంతే కదండి. అది నా విలువ. దేనికి ఉపయోగపడుతున్నాను, నేను ఎంత ఉపయోగపడుతున్నాను, నా ఫ్యామిలీలో నేను ఎంత ఉపయోగపడుతున్నాను, సొసైటీలో నేను ఎంత ఉపయోగపడుతున్నాను, ఈ మొత్తం ఎగ్జిస్టెన్స్లో, నేచర్లో నేను ఎంత ఉపయోగపడుతున్నాను అన్నది నా విలువ. ఓకే, ఇది ఎప్పటికప్పుడు మనం చెక్ చేసుకోవడం అన్నది అవసరం అండి. రైట్, సో నాలో ఉండే ఫీలింగ్స్ ఏంటి, నాలో ఉండే భావాలు ఏంటి, నాలో ఉండే ఆలోచనలు ఏంటి, ఇవి నేను చెక్ చేసుకుంటున్నానా? ఇవి అసలు నాకు ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఎందుకు వస్తున్నాయి, ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఎందుకు వస్తున్నాయి అని అన్నది నేను చెక్ చేసుకోవడం అని కూడా ఇంపార్టెంటేనండి. అయితే ఇవి ఉన్నాయి, కానీ ఇవి నన్ను కంఫర్టబుల్గా ఉంచుతున్నాయా? జనరల్గా మనం అడిగితే మనం కంఫర్టబుల్గా ఉండాలా, హ్యాపీగా ఉండాలా వద్దా అని అంటే హ్యాపీగా ఉండాలని అనుకుంటున్నాం. కానీ ఈ వచ్చే కోరికలు, వచ్చే ఆలోచనలోనే మనకి కాన్ఫ్లిక్ట్స్ ఉన్నాయి, చూస్తున్నాం కదండి. వచ్చే కోరికలు, ఇది కొనాలా వద్దా, ఇది ఇది కావాలా వద్దా అనే దాంట్లోనే మనకి చాలా కాన్ఫ్లిక్ట్స్ ఉన్నాయి. రైట్, అలా ఉన్నప్పుడు మనం సంతోషంగా కంఫర్టబుల్గా ఉండగలుగుతున్నామా? సరే కొన్నాము, మరి ఎలాంటిది కొనాలి, అది ఎలా ఉండాలి అన్న దాంట్లో కూడా ఇది ఇలా ఉంటే బాగుంటుంది, అది అలా ఉంటే బాగుంటుంది అని అనుకుంటున్నాం కదా. దాంట్లో కూడా కాన్ఫ్లిక్ట్స్ ఉన్నప్పుడు మనం కంఫర్టబుల్గా ఉంటున్నామా? అంటే ఇది బయట నుంచి ఎవరు ఫోర్స్ చేసేది కూడా కాదు, అది మనలో మనకి జరిగేదే. మరి అలా కాన్ఫ్లిక్ట్స్ ఉన్నప్పుడు మనం సంతోషంగా ఉండగలుగుతున్నామా? సో ఇవి ఎక్కడి నుంచి వస్తున్నాయి, మరి అది చూడాలి కదా. ఆ కాన్ఫ్లిక్ట్స్ అనేది ఎందుకు వస్తున్నాయి, దేనివల్ల వస్తున్నాయి అన్నది చూడాల్సిన అవసరం కూడా ఉంది కదా. కానీ నా కోరిక ఏంటి, నేను హ్యాపీగా ఉండడం అనేది కోరిక. బట్ ఇలా వీటిలో వచ్చే భావాల్లో కానీ, ఆలోచనలో కానీ, కోరికలు ఉన్నప్పుడు మరి నేను సంతోషంగా ఉండగలుగుతున్నానా అంటే లేదు, కాన్ఫ్లిక్ట్స్ ఉన్నాయి. సో వీటిని రిజాల్వ్ చేసుకునే అవసరం ఎవరికి ఉంది, ఈ కాన్ఫ్లిక్ట్స్ని తీయాల్సిన అవసరం ఎవరికి ఉంది? అది నాకే కదండి, మనకే కదండి. సో ఇది మనం చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. రైట్, సో అలాగే నేను నా శరీరం ఒకటేనా, ఇది ఇంతకుముందు మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. సమృద్ధి అని అనేది ఎప్పుడు అర్థం అవుతుంది అని అంటే, నాకు బాడీ ఉంది అంటే, యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ నేనున్నాను, నాకు ఒక శరీరం ఉంది, రెండు కోఎగ్జిస్టెన్స్లో ఉన్నాయి, ఓకే, సహస్థిత్వంలో ఉన్నాయి. అయితే ఈ ప్రాస్పెరిటీ అని అన్నది బాడీకి కావాల్సిన వస్తువులు అండి, పోషణ, రక్షణ, సదుపయోగం. ఇది అర్థమైనప్పుడు నాకు కావాల్సిన వస్తువులు ఏమి ఉన్నాయి, నేను అందుకనే మేము అంటామండి ఎప్పటికీ, నాకు కావాల్సిన వస్తువులు మనం ఫస్ట్ ఐడెంటిఫై చేయాలి. అసలు ఏమి కావాలి అని అనేది ఐడెంటిఫై చేయాలి, ఎంత కావాలి అని అనేది ఐడెంటిఫై చేయాలి, వాటిని అంటే సమకూర్చుకోవాలి. ఇలా ఇలా సమకూర్చుకున్నప్పుడే
నేను సమృద్ధిగా అనే ఫీలింగ్ కలుగుతుంది. కానీ అవి లిమిటెడ్గా ఉన్నాయి అని, అంటే ఎంత భౌతిక నా బాడీకి కావాల్సినవి లిమిటెడ్గా, బాడీ ఇట్ సెల్ఫ్ ఈజ్ లిమిటెడ్. మనకు కావాల్సిన వస్తువులు కూడా నేచర్లో లిమిటెడ్గానే ఉన్నాయి. సో దాంట్లో కొద్దిపాటి ఎప్పుడైతే నాకు అది అర్థం కాదో, మనం వి ట్రై ఫర్ అన్లిమిటెడ్ రిసోర్సెస్. సో ఇది ఈ ప్రాస్పెరిటీ అనేది అర్థం కావాల్సింది, చెక్ చేసుకోవాల్సింది నేను, రైట్? సో అయితే ఈ నేను ఒకటి కావాలనుకుంటున్నాను, కానీ ఇప్పుడు హ్యాపీగా ఉండాలనుకుంటున్నాను, కానీ హ్యాపీగా ఉండలేకపోతున్నాను, రైట్? హెల్దీగా ఉండాలనుకుంటున్నాను, హెల్దీగా ఉండలేకపోతున్నాను. అంతే కదండి? అందరికీ అలాగే ఉందా, లేకపోతే అందరూ ఏదైతే కోరుకుంటున్నారో అది ఉందా? జనరల్గా చూస్తే మనకు అందరికీ ఏదో ఒక గ్యాప్ ఉందండి, రైట్? ఈ గ్యాప్ ఎందుకు వస్తుంది? ఓకే, ఈ గ్యాప్ ఏంటి, ఎందుకు వస్తుంది? ఆర్ ఈ గ్యాప్ మనం బయట వాళ్ళలోనే చూస్తున్నామా, నాలో నేను చూడగలుగుతున్నానా ఎప్పటికప్పుడు, రైట్? అందుకనేనండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం జనరల్గా మనం మన ఎడ్యుకేషన్ సిస్టమ్ కూడా అలాగే ఉంది. ఎదుటి వాళ్ళు ఎలా ఉన్నారు, వాళ్ళు ఇలా ఉన్నారు, వాళ్ళ బిహేవియర్ ఇలా ఉంది, వాళ్ళు ఈ గ్యాప్ ఉంది, ఆ గ్యాప్ ఉంది అని మాట్లాడుకుంటున్నాం. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ గ్యాప్ నాలో ఉందా లేదా మనం చెక్ చేసుకుంటున్నామా, రైట్? సో ఇది మనం ఈ అర్థం చేసుకుంటే, ఈ గ్యాప్ ఎందుకు వస్తుంది అని అనేది మనం చెక్ చేయాలనుకుంటే, మనం మన రియాలిటీ, మన వాస్తవికతని మనం కరెక్ట్గా అర్థం చేసుకోలేదండి. ఎప్పుడైతే నేను వాస్తవికతను అర్థం చేసుకుంటే, నా రియాలిటీని నేను అర్థం చేసుకుంటే, ఇప్పుడు మనం ఇదే క్వశ్చన్స్ ని ఇదంతా అందరికీ సేమ్ గానే ఉందా లేదా చెక్ చేసుకుందామండి. ఓకే, దీని ఆన్సర్ ఇప్పుడు నేను సుఖంగా సమృద్ధిగా ఉండాలనుకుంటున్నాను ఎప్పటికీ అని అన్నది ఆన్సర్ అందరికీ సేమ్ గానే వస్తుంది, ఆర్ డిఫరెంట్ గా ఉందా? ఎందుకనంటే అది వాస్తవం, హ్యూమన్ నేచరే అది అండి, హ్యూమన్ పర్పసే అది, హ్యూమన్ నేచరే అది. సో అది వాస్తవికత. ఓకే, దీని ఇంకొంచెం ఈ ఈ గ్యాప్ ని ఉంది అని అంటే దాని అర్థం ఏంటంటే, రియాలిటీ కావచ్చు, కానీ ఆ రియల్ అంటే దాని అర్థాన్ని నేను దాని కరెక్ట్ గా అర్థం చేసుకోలేదని అర్థం అండి. అది మనం చూసుకుంటున్నామా? ఓకే, సో దాని గురించి సో ఇంకొంచెం అండి మనం ఈ అర్థం చేసుకోవడానికి నాలెడ్జ్ అనేది, నాలెడ్జ్ అంటే ఏంటి అని అంటే రియాలిటీని అర్థం చేసుకోవడం. ఓకే, సో మన కన్ఫ్యూజన్ కూడా ఎక్కడ ఉంది అని అంటే, జనరల్గా స్కిల్ నే మనం నాలెడ్జ్ అని అనుకుంటున్నామండి. మన ఎడ్యుకేషన్ సిస్టమ్ కూడా ఫోకస్ అంతా దేంట్లో ఎక్కువగా ఉంది అని అంటే స్కిల్ మీదనే ఎక్కువ ఉంది. డబ్బులు ఎలా సంపాదించాలి, ఓకే, ఇది ఎలా నేర్చుకోవాలి, దీన్ని ఎలా చేయాలి, అంతవరకే ఉంది. కానీ నాలెడ్జ్ అంటే ఏంటి అంటే, అసలు అది ఎందుకు చేయాలి, అది ఏం చేయాలి అన్నదే నాలెడ్జ్ అండి. అది రియాలిటీని చూడడం, మన వాస్తవికతను చూడడం. సో వాస్తవికత అంటే అది ఏమిటి, అది ఎందుకుంది అని అనేది అర్థం చేసుకోవడం అనేది నాలెడ్జ్ అండి. సో ఈ హౌ టు డూ అని అన్నది స్కిల్. సో ఒకవేళ ఇది రియాలిటీని మనం అర్థం చేసుకుంటే కరెక్ట్గా దాన్నే చేస్తాం. మనకి ఇది అర్థం కాలేదనుకోండి, నేను ఏం చేయాలి, ఎందుకు చేయాలి అని అర్థం కాకపోతే ఇంకా మన నైపుణ్యం స్కిల్ మీదనే ఫోకస్ ఎక్కువ పెడతాం. దాని మీదనే, అంటే డబ్బులు ఎంత సంపాదించాలో తెలియదు, ఎందుకు సంపాదించాలో తెలియదు. సో అలాంటప్పుడు ఏమైపోతుందంటే ప్రాస్పెరిటీ, సమృద్ధి అంటే ఏంటో అర్థం కాలేదు. సో మనం ఈ ఫోకస్ అంతా కూడా స్కిల్ మీదనే పెడతాము, డబ్బులు సంపాదిస్తూనే ఉంటాం, కానీ హ్యాపీనెస్ అనేది ఉండదు మనకి. అది మనకి జరుగుతూనే ఉంది కదా, చూస్తూనే ఉన్నాం కదా. సో ఇది అర్థం చేసుకోవడం ఇంపార్టెంట్ అండి. సో జ్ఞానంతో పాటు నైపుణ్యం కూడా ఉండాలి, ఉండకూడదు అని కాదు. కానీ ఒక్క నిమిషం అండి, నేను ఇంట్లో వాళ్ళు నాక్ చేస్తున్నారు డోర్, 1 సెకండ్. సారీ అండి. ఓకే, సో సో ఇందులో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అని అంటే, నోయింగ్ అండ్ అజ్యూమింగ్. అంటే చాలా ఇన్ఫర్మేషన్లు వస్తున్నాయండి బయట నుంచి. ఓకే, సో బయట సొసైటీ నుంచి కానీ, లేకపోతే స్కూల్ నుంచి కానీ, మన కాలేజ్ నుంచి కానీ, ఎడ్యుకేషన్ నుంచి కానీ,
సో మీడియా నుంచి కానీ ఇవన్నీ చాలా ఇన్పుట్స్ వస్తున్నాయి. సో వాటిని ఏంటంటే జనరల్గా మనం అజ్యూమ్ చేసుకుంటున్నాం, అదే మనం నోయింగ్ అనుకుంటున్నాం, మనకు అర్థం అయిపోయింది అని అనుకుంటున్నాం. అర్థం ఎప్పుడవుతుంది అని అంటే అది అందరికీ సేమ్గా ఉన్నప్పుడు, ఒక రియాలిటీని, ఒక వాస్తవికతని మనం చూడగలిగినప్పుడు అది మనకు అర్థమైనట్టు. అర్థమైతే మనం దాన్ని నిర్వర్తిస్తాము. దాని నుంచి మనం ఎప్పుడైతే నిర్వర్తిస్తామో మన క్యారెక్టర్ కూడా డెఫినెట్గా ఉంటుంది. ఓకే, సో దీని గురించి కొంచెం ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటానండి. జనరల్గా మనము ఒక నేను అజ్యూమ్ చేస్తున్నాను, ఒక లైక్ 25 కేజీల బస్తా ఉందండి ఒకటి, అది ఎత్తగలనా ఫస్ట్ అనేది నేను చూసుకుంటే నేను ఎత్తగలను అని అనేది ఒకటి చూశానండి. రైట్, నేను అది ఎత్తే ప్రయత్నం చేస్తాను, ఎత్తగలుగుతాను అండ్ చూపిస్తాను. సో దానివల్ల మనకు అర్థమైంది ఏంటి అని అంటే నా బాడీ కెపాసిటీ ఏంటో నాకు అర్థమైంది. ఓకే, సో దాన్ని రికగ్నైజ్ చేశాను, ఫుల్ఫిల్ కూడా చేశాను. ఓకే, అది అది కంప్లీట్గా చేయగలిగినప్పుడు దట్ ఈస్ లైక్ నోయింగ్ ద ఎగ్జాక్ట్ రియాలిటీ. కానీ ఒక్కోసారి ఏమవుతుందనంటే కొంతమంది 50 కిలోల బస్తాలు కూడా ఎత్తగలుగుతున్నారు. అదే నేను ప్రయత్నం చేశాను అనుకోండి, 50 కిలోల బస్తాలు కూడా నేనే ప్రయత్నం చేశాను, ఎత్తగలుగుతాను అని అనుకున్నాను. సో అది అజ్యూమ్ చేసుకున్నాను అక్కడ, ఎత్తడానికి ప్రయత్నం చేశాను. అప్పుడేమైంది, ఎత్తలేకపోయే నేను అప్పుడు బస్తాను పడేశాను, నాకు మోకాళ్ళు కూడా ఇరిగాయి. సో అప్పుడు ఏమైంది, నేను ఎప్పుడైతే అజ్యూమ్ మీద డిపెండ్ చేశానో నాకు ప్రాబ్లమ్స్ వచ్చాయి. రైట్, అజ్యూమింగ్, రికగ్నైజింగ్, ఫుల్ఫిల్లింగ్. ఎప్పుడైతే దాని అజ్యూమింగ్ ఆధారంగా నేనైతే పని చేశానో, అజంప్షన్ ఆధారంగా, ఎందుకంటే అది డెఫినెట్ కాదు. ఎజంప్షన్ ఏంటంటే బేసిక్గా అది బయట నుంచి వచ్చింది. వేరే వాళ్ళని చూసి వీళ్ళు ఎత్తారు కదా నేను కూడా ఎత్తగలను, వీళ్ళు చేశారు కదా నేను కూడా చేయగలను, వాళ్ళు అది చెప్పారు కదా అదే కరెక్ట్ అని ఎప్పుడైతే నేను అనుకున్నానో, దాన్ని బట్టి నా బిహేవియర్ కానీ నా వర్క్ కానీ దాన్ని రికగ్నైజ్ చేసి ఫుల్ఫిల్ చే ప్రయత్నం చేశానో అప్పుడు దేర్ ఇస్ అ ప్రాబ్లం. అదే కాకుండా నోయింగ్ మీద, నోయింగ్ అంటే ఏంటి అని అంటే ఇట్ ఈస్ లైక్ లుకింగ్ ఎట్ ద రియాలిటీ. నా దగ్గర 1000 రూపాయలు ఉన్నాయనుకోండి, రియాలిటీ ఏంటి అని అంటే ఎగ్జాక్ట్లీ 1000 రూపాయలు ఉంది అని చెప్పడమేనండి. ఒక ఇంకొక ఉదాహరణ చెప్తాను, అది అర్థమైంది అనుకోండి. ఓకే, నేను 50 కిలోల బస్తాలు, నేను 25 కేజీల బస్తాలు నేను కరెక్ట్గా ఎత్తగలను అనే ఆ కాన్ఫిడెన్స్ ఎప్పుడు వస్తుంది మనకి? ఆ కాన్ఫిడెన్స్ ఎప్పుడు వస్తుంది అంటే నాకు కరెక్ట్గా రియాలిటీ, ఆ వాస్తవికతను ఎప్పుడైతే చూడగలుగుతానో, అది అందరికీ సేమ్ అని తెలిసిందో, అప్పుడు నేను ఆ రియాలిటీని చూసినప్పుడు ఆ రిజల్యూషన్, ఆ సమాధానం అనేది ఉంటుంది, అది పర్ఫెక్ట్గా ఉంటుంది. అదే ఒకవేళ అజ్యూమింగ్ డిపెండ్ అయ్యాను అనుకోండి, దాన్నే నోయింగ్ అనుకున్నాను అనుకోండి, దెన్ ఇట్స్ అ ప్రాబ్లం. ఇట్స్ నెవర్ నోయింగ్, అది ఎప్పటికీ నోయింగ్ అనేది కాదు, నోయింగ్ ద రియాలిటీ కాదు. ఓకే, సో ఒక ఇంకొక ఎక్సర్సైజ్ చేస్తానండి మీతోటి. సో ఒక చిన్న ఉదాహరణ నేను ఒకటి టైప్ చేస్తాను స్క్రీన్ మీద. సో అదేంటి మీరు ఒకసారి చెప్పండి. మీరు చాట్ విండోలో టైప్ చేయొచ్చు. ఓకే, సో ఓకే, ఇదేంటండి చెప్పగలరా? ఓకే, సో అందరూ టైప్ చేసి అది ఏంటో చెప్పగలరా? చాట్ విండో యూజ్ చేయండి. వినపడుతుందండి, కనపడుతుంది అందరికీ? పై, ఓకే, ఇంకా ఒక లైన్, ఓకే, ఇంకా పుల్లింగ్ సమ్ బ్యాగ్, ఇంకా గణితంలో సిగ్మా, ఓకే, వెరీ నైస్, ఇంకా ఓకే, రోమన్ నెంబర్ 2, ఓకే, ఇంకా 9 అన్నారు ఒకళ్ళు, ఓకే, ఇంకా 9ని పడుకోబెట్టాను, ఓకే, 6 అన్నారు ఒకళ్ళు, ఓకే, గుడ్, ఇంకా ఓకే. సో ఇప్పుడు వరకు నాకు ఒక 4-5 రకాల ఆన్సర్స్ వచ్చాయండి. ఓకే, 4-5 బెలూన్ అన్నారు ఒకళ్ళు, ఓకే, రైట్, ఒక 4-5 రకాల ఆన్సర్లు వచ్చాయి. ఎందుకు అందరికీ డిఫరెంట్గా ఉన్నాయి ఇక్కడ? మనందరికీ వేరువేరుగా ఉంది. నేను దాన్ని 6 అంటాను. నేను
నేను 6 రాశాను. నేను ఇంతకుముందు ఒక క్రికెట్ మ్యాచ్ చూశాను. విరాట్ కోహ్లీ సిక్సర్ కొట్టాడు, అందుకే నాకు 6 అని రాయాలనిపించింది, నేను రాశాను. ఎగ్జాక్ట్లీ. ఓకే. సో అది రియాలిటీ అండి, అది రియాలిటీ. ఎందుకు అసలు ఆ 6 అనేది ఎందుకు రాశాను అని అంటే, 6 అనేది చూశాను అండ్ 6 అనేది రాశాను అక్కడ, విరాట్ కోహ్లీ సిక్సర్ కొట్టాడు కాబట్టి. అయితే అది అది వాస్తవం, జరిగింది అది అక్కడ. ఓకే. బట్ వేరే వాళ్ళు అక్కడ వేరే సైడ్ నుంచి చూసుకుంటూ ఇది 9 అని ఒకళ్ళు అంటారు, కింది నుంచి చూసుకుంటే అది ఒకళ్ళు సిగ్మా అంటున్నారు, ఒకళ్ళు బెలూన్ డ్రా చేసావని ఒకళ్ళు అంటున్నారు. మరి అది ఇలా అని చెప్పి అందరం కొట్టుకుందామా, లేకపోతే ఒకళ్ళొకళ్ళు కరెక్ట్ మనం అందరం కలిసి దాని వాస్తవికత ఏంటో తెలుసుకుందామా? రైట్. దీనికి ఇంకొక ఉదాహరణ చెప్తాను. ఓకే. మా ఇంట్లో కొన్ని ట్రెడిషన్స్ ఫాలో అవ్వండి, అంటే మా జనరల్గా అందరి ఇంట్లో కొన్ని ట్రెడిషన్స్ ఫాలో అవ్వాలి అని మన పేరెంట్స్ చెప్పడం ఇవన్నీ చెప్తుంటారు. సో అలాగే మా ఇంట్లో చిన్నప్పుడు మాకు చెప్తున్నప్పుడు నేను పెద్దగా పట్టించుకునేవాడిని కాదు, పాటించేవాడిని కూడా కాదు. ఎందుకంటే నేను ఎప్పుడు క్వశ్చన్ వేసేవాడిని, అసలు ఎందుకు చేయాలి, ఏమై లాభం ఇది చేస్తే, నాకు కంఫర్టబుల్గా లేదు, ఇవన్నీ చెప్పేవాడిని. అండ్ మా ఫాదర్ చాలా అప్సెట్ అయ్యేవాళ్ళు దానికి. సో ఇలా చేస్తూ చేస్తూ ఇద్దరము డిసప్పాయింటెడ్గా, ఇద్దరం అన్హ్యాపీగా ఉన్నాం. అయితే తర్వాత నాకు ఇలాంటి వర్క్షాప్స్ ఎప్పుడైతే అటెండ్ అయ్యానో, నాకు సంబంధం అనేది ఎప్పుడైతే ఇంపార్టెంట్ అనిపించిందో, సరే నాన్న, మనం సరే మనకి ఇప్పుడు మనకి రియాలిటీ అంటే ఏంటో తెలీదు, అసలు అది ఎందుకు చేయాలి, మనం ఎందుకు పాటించాలి అనేది తెలీదు, కానీ నేను ఇప్పుడు ప్రస్తుతానికి పాటిస్తాను, ఇద్దరం కలిసి దాని సమాధానం ఏంటో తెలుసుకుందాము అని ఎప్పుడైతే అనుకుంటామో, దానికి ఇద్దరం మన బలం, స్ట్రెంగ్త్ డబుల్ అయిపోయింది చూడండి. ఇంతకుముందేమో ఇద్దరము యూనో ఇద్దరికి సమాధానం తెలియదు, రియాలిటీ ఏంటో తెలియదు, కానీ రియాలిటీ తెలుసుకునే ప్రయత్నంలో సంబంధం వల్ల డబుల్ అయింది, స్ట్రెంగ్త్ డబుల్ అయింది. సో ఒకవేళ నాకు రియాలిటీ తెలుసు అనుకుంటే సంబంధం ఈజ్ అ రియాలిటీ. ఇప్పుడు మిమ్మల్ని అడిగాను అనుకోండి, మనకి సంబంధం కావాలా, ఎదుటి వాళ్ళని పాయింట్అవుట్ చేయడం కావాలా, ఆర్గ్యుమెంట్ గెలవడం కావాలా అంటే ఏమంటాం, సంబంధం కావాలి అని అంటాం. కానీ మన జనరల్గా బిహేవియర్లో ఎలా ఉంది అని అంటే, ఎదుటి వాళ్ళని పాయింట్అవుట్ చేయడము, ఇది నీకు అర్థం కాలేదు, ఆర్ ఇలాంటివన్నీ మనం ఎప్పుడైతే చేస్తున్నామో, మనం సంబంధము పోతుంది, ప్లస్ ఎదుటి వాళ్ళతో ఆ రియాలిటీని కూడా చూడలేకపోతాం, కాంప్లిమెంటరీగా ఉండలేకపోతాం. సో ఇది మనం చూస్తున్నాం కదండి, రైట్. సో ఇది మనం వర్క్షాప్స్లో జనరల్గా మనం ఫస్ట్ 2 daysలో చూస్తుంటామండి మనం యాక్చువల్గా. సో మనిషి అన్న తర్వాత మనకు కావాల్సిన వస్తువులు ఏంటి, మనకు కావాల్సినవి ఏంటి, వస్తువులు అని కాదు, వస్తువులు అంటే ఫిజికల్ ఫెసిలిటీస్. సో మనకి ఫిజికల్ ఫెసిలిటీస్, భౌతిక సౌకర్యాలు కావాలి, రైట్. సంబంధాలు కూడా కావాలి కదండి, రైట్. సో మన ఫోకస్ అంతా దేని మీద ఎక్కువగా ఉంది మన లివింగ్లో అంటే భౌతిక సౌకర్యాల మీదనే ఎక్కువగా ఉంది, రైట్. ఇంతకుముందు నేను చెప్పిన ఉదాహరణలో, సో సంబంధం పోయింది, భౌతిక సౌకర్యాలు ఉన్నాయి, కానీ నేను హ్యాపీగా ఉన్నానా, రైట్. అయితే ఫిజికల్ ఫెసిలిటీస్లో కూడా ఏమి కావాలి, ఎంత కావాలి అని అనేది కూడా చూడట్లేదు మనం. సో అలా చూడనప్పుడు మరి నేను సమృద్ధిగా ఉంటున్నానా, లేదు. సో అలాగే జంతువులకి చూసామనుకోండి, జంతువులకి ఎంత కావాలో అంతే సెలెక్ట్ చేసుకుంటాయి, అంతే తింటాయి. కానీ మనిషి అలా కాదు కదా, అలా ఉండలేకపోతున్నాం కదండి మనం, రైట్. మనకి ఎంత కావాలి అని అన్నది తెలియనప్పుడు ఇంకా ఇంకా కావాలి. సో భౌతిక సౌకర్యాలు వచ్చిన తర్వాత కూడా ఇంకా ఎక్కువ కావాలి అని అనుకుంటున్నాం. సో అందుకనే మనం జీవచేతనలో అంటే యానిమల్ కాన్షియస్నెస్లో కాకుండా ఇంకా వర్స్ట్గా ఉంటున్నాం, యానిమల్స్ కంటే వర్స్ట్గా ఉంటున్నాం. ఎందుకంటే యానిమల్స్కి ఎంత కావాలో తెలుసుకొని అవి అంతే తింటాయి, వాటికి ఏం కావాలో తెచ్చుకొని అవే అంతే అంతే ఉంటాయి, వాటికి అంత చాలు వాటికి. కానీ మనిషికి సంబంధాలు కూడా కావాలండి, అవి కాకుండా సంబంధాలు కూడా కావాలి. సో ఈ సంబంధాలు కావాలి, కానీ ఎలాంటి సంబంధాలు, మంచి సంబంధాలు కావాలి. సో ఫిజికల్ ఫెసిలిటీస్ కావాలి, ఎంత కావాలి, ఏవి కావాలి అన్నది కూడా అర్థం కావాలి. సో ఈ అర్థం కావడం అనేది ఈ రైట్ అండర్స్టాండింగ్ అండి, ఇది వాస్తవికతను చూడడం, ఆ రియాలిటీని చూడడం అనేది ఇక్కడ జరుగుతుందండి, రైట్. సో ఇది అర్థమైనప్పుడు, నా సంబంధాలు మంచి సంబంధాలు కావాలి అని అర్థమైనప్పుడు నా బిహేవియర్ హ్యాపీగా ఉంటుందండి. సంబంధం అనేది అర్థం అవ్వాలి అని అంటే దాంట్లో ఉండే భావాలు అర్థం కావాలి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్, ఇంతకుముందు రెస్పెక్ట్ అనేది ఒక ఫీలింగ్ తీసుకున్నాను.
రెస్పెక్ట్ అనేది నాకు అర్థమైనప్పుడు, అదొక వాస్తవికతంగా దాన్ని చూడగలిగినప్పుడు దాన్ని నేను ఎక్స్ప్రెస్ చేస్తాను ఆటోమేటిక్గా. ఎక్స్ప్రెస్ చేసినప్పుడు నేను హ్యాపీగా ఉంటాను, ఎదుటి వాళ్ళు హ్యాపీగా ఉంటారు. అది నా బిహేవియర్లో నాకు కనపడుతుంది, నా యాక్షన్స్లో అవి కనపడతాయి. రైట్. అలాగే నాకు ఎంత కావాలి, భౌతిక సౌకర్యాలు కావాలి, ఏమి కావాలి అని అర్థమైనప్పుడు అర్థం కావడం అంటే ఇది పైది. సో అది అర్థం కానప్పుడు ఎదుటి వాళ్ళని అంటే నాకు అర్థం కానప్పుడు నేను సమృద్ధిగా ఉండను. అవి నేచర్లో అన్లిమిటెడ్గా కావాలి అని అనుకున్నప్పుడు నేచర్ని ఎక్స్ప్లాయిట్ చేస్తాను, పక్క వాళ్ళకి కూడా లేకుండా చేస్తాను. ఆ ఎక్స్ప్లాయిటేషన్ అనేది జరుగుతుంది. అదే నాకు అర్థమైనప్పుడు నేను సమృద్ధిగా ఉంటాను. నాకు అర్థమైనప్పుడు నాకు కావాల్సిన వాటి దగ్గర నాకంటే ఎక్కువ ఉన్నాయని అన్నప్పుడు ఎదుటి వాళ్ళతో షేర్ చేస్తాను, ఎదుటి వాళ్ళ సమృద్ధి కోసం కూడా ప్రయత్నం చేస్తాను. సో అప్పుడు నేను సమృద్ధిగా ఉంటాను, ఎదుటి వాళ్ళు కూడా సమృద్ధి అయ్యే ప్రయత్నం నేను చేస్తాను. మ్యూచువల్ ప్రాస్పెరిటీ అనేది అప్పుడు జరుగుతుందండి. సో అలాగే రిలేషన్షిప్ అర్థమైనప్పుడు నేను హ్యాపీగా ఉంటాను, ఎదుటి వాళ్ళు హ్యాపీగా ఉంటారు, మ్యూచువల్ హ్యాపీనెస్ అనేది జరుగుతుంది. అది నా బిహేవియర్, నా యాక్షన్స్లో కనపడుతుంది. అయితే ఇది ఇది మనం చూడగలుగుతున్నామా? ఓకే, ఇది ఇది రియాలిటీని అర్థం చేసుకోవడం. అలాగే కాకపోతే ఏంటంటే మన రియాలిటీ చూడనప్పుడు ఏమైపోతుందంటే నాకు కావాల్సింది ఏంటి అని, ఇప్పుడు యూనో జేసీ సృష్టి వైసీ దృష్టి ఉండాలా, జేసీ దృష్టి వైసీ సృష్టి ఉండాలా అనే క్వశ్చన్ ఉందండి. సృష్టి ఎలా ఉందో నా దృష్టి అలా ఉండాలా, లేకపోతే నా దృష్టి ఎలా ఉందో సృష్టి అలా ఉందా? అన్ఫార్చునేట్లీ మనం ఎలా అనుకుంటున్నామంటే, అరే ఈ సృష్టి ఈ నేచర్లో ఇది ఇలా ఉంటే బాగుంటుంది, అది అలా ఉంటే బాగుంటుంది. పాసిబులా అండి? ఓకే, నా కోరికలు ఉన్నాయి, చాలా కోరికలు ఉన్నాయి. ఓకే, అన్ని కోరికలు నాకు కావాలి, అన్ని యూనో భౌతిక సౌకర్యాలు, డబ్బులు నా దగ్గర ఎక్కువ ఉండాలి. పాసిబులా? హ్యాపీగా ఉండగలుగుతానా? హ్యాపీగా ఉండగలగడం అనేది రియాలిటీ. దానికోసం ప్రయత్నం చేసుకుంటామంటే ఇవన్నీ చిన్న చిన్నవి అయిపోతాయి. చూస్తున్నాం కదండి మనం. హ్యాపీనెస్లో డబ్బులు ఉండాలి అనేది కూడా ఉందండి. ప్రాస్పెరిటీ, నాకు సమృద్ధి అనేది అర్థమవుతే దాంట్లో నాకు కావాల్సిన వాటికంటే ఎక్కువ ఉంది అనే దాంట్లో కూడా హ్యాపీనెస్ ఉంది. అది మనం చూడగలుగుతున్నామా? రైట్. సో అయితే సృష్టి ఎలా ఉందో నేను ఆ రియాలిటీని అలా నేను చూడగలిగినప్పుడు, నా దృష్టి అలా ఉండగలిగినప్పుడు నేను ఎప్పటికీ హ్యాపీగా ఉండగలను. ఆ అండర్స్టాండింగ్, ఆ నాలెడ్జ్, మనం కాన్ఫిడెన్స్ అనేది అప్పుడే వస్తుందండి. ఎప్పుడైతే నాలెడ్జ్ నాకు ఈ అర్థం కాలేదో అప్పుడే మన దగ్గర సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది ఉండదు, నాలో ఇష్యూస్ అనేవి ఉంటాయి. సంబంధాల్లో ఎప్పుడైతే నాకు అది అర్థం కాలేదో నేను బాధపడతాను, ఎదుటి వాళ్ళని బాధ పెడతాను. రైట్. సో అయితే ఈ సంబంధం అంటే ఏంటి అండి? ఇది మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. సారీ, నేను కొంచెం లేట్గా వెళ్తున్నాను. ఓకే, కొంచెం ఓవర్ టైం అయిందండి. సో ఈ సంబంధం అనేది మనం ఎదుటి వాళ్ళ బిహేవియర్ని మనం చూస్తున్నాం. జనరల్గా సంబంధం అనేది నాకు ఎదుటి వాళ్ళ మధ్యలో ఉన్నది. రైట్. నా శరీరానికి ఎదుటి వాళ్ళ శరీరం మధ్యలో ఉన్నది సంబంధం కాదండి, అది మనం చూడగలుగుతున్నామా? రైట్. అయితే ఈ రియాలిటీని ఎక్కడ చూడగలుగుతాం? నాకు అనేది ఒక సహజ స్వీకృతి అనేది ఉంది. మమ్మల్ని మనం అడిగినప్పుడు నేను హ్యాపీగా, సుఖంగా, సమృద్ధిగా ఉండాలనుకుంటున్నానంటే అందరం అదే ఆన్సర్ చెప్తున్నాం. అందరికీ రెస్పెక్ట్ కావాలా అని అంటే అందరం అదే ఆన్సర్ చెప్తున్నాం. అందరికీ హెల్త్ కావాలా అంటే అందరికీ హెల్త్ కావాలి అని అనుకుంటున్నాం. ఎందుకంటే అది రియాలిటీ. అందరము అక్కడ రియాలిటీని చూడగలుగుతున్నాం. సహజంగా మనలో ఉన్నది అది. కానీ మనం జనరల్గా ఎక్కడ చూస్తున్నామనంటే మన ప్రీ కండిషన్, మన మాన్యతలు, ఎవరో ఏదో చెప్పారు అదే కరెక్ట్ అని అయితే అనుకుంటున్నామో, సంవేదనలు ఉన్నాయి మనకి. ఓకే, కొన్ని టేస్టులు ఉన్నాయి, కొన్ని చూసేవి మంచిగా అనిపిస్తున్నాయి. ఇలాంటివన్నీ ఏవైతే ఇన్పుట్స్ ఉన్నాయో అవి మన బాడీ ద్వారా, అంటే మన సెన్స్ ఆర్గన్స్ నుంచి వస్తున్నాయి, మనకి ఇన్పుట్స్ వస్తున్నాయి. వీటి ఆధారంగా ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క విధంగా నచ్చుతుందండి అది. అవి డిఫరెంట్గా ఉన్నాయి. వాటి ఆధారంగా నేనైతే నా బిహేవియర్, వర్క్, నా ప్రవర్తన, నా పని ఏదైతే జరుగుతుందో అవి వేరువేరుగా ఉంటాయి. ఆబ్వియస్లీ నాకు ఈ టేస్ట్ నచ్చుతుంది అని అంటే అవి ప్రిఫర్ చేస్తున్నాం, ఇంకోళ్ళకి ఇంకోటి ఏదో నచ్చుతుంది అని అంటే అది ప్రిఫర్ చేస్తున్నాం. ఒకవేళ సహజంగా మనకు కావాల్సింది ఏంటి? హెల్త్కి కావాల్సింది ఏంటి? న్యూట్రిషన్ కావాలి అని అనుకున్నాం అనుకోండి, అందరూ సెలెక్ట్ చేసేది న్యూట్రిషియస్ ఫుడ్డే కదండి. అవి సెలెక్షన్ వేరువేరుగా ఉండొచ్చు, కానీ సమాధానం అయితే ఒకటే కదండి. న్యూట్రిషన్ నాకు కావాలి అని అనేది ఎప్పుడైతే అర్థమైందో అది డెఫినెట్గా ఉంటుంది మనకి. సో అన్ఫార్చునేట్లీ అది చూడనప్పుడు మనకి ఇష్యూస్ ఉంటాయి, ఎదుటి వాళ్ళ మధ్యలో కూడా ఇష్యూస్ ఉంటున్నాయి.
ఎదుటి వాళ్ళు తప్పు చేస్తున్నాడు, కావాలని తప్పు చేస్తున్నాడు. ఇది మనం సంబంధాల్లో మనం చూసామండి, విశ్వాసం అనే భావం మీద. ఎదుటి వాళ్ళని కావాలనే తప్పు చేస్తున్నాడు అని ఎప్పుడైతే అనుకుంటాం, వాళ్ళ ఇంటెన్షన్ ఎప్పుడైతే డౌట్ పడతామో మనకి ఇష్యూస్ ఉన్నాయి. మనలోనే కోపం వస్తుంది, మనమే బాధపడుతున్నాం, ఎదుటి వాళ్ళని బాధ పెడుతున్నాం. కానీ మనల్ని అడిగినప్పుడు మనం కావాలని తప్పు చేయాలనుకుంటున్నామా? ఎవరైనా ఇక్కడ ఎవరిని అడిగినా కూడా నేను కావాలని తప్పు చేయాలనుకోవట్లేదండి. అది మనం చూసుకుంటున్నామా ఎప్పటికప్పుడు? రైట్. సో ఇది అర్థమైనప్పుడు కావాలని తప్పు చేసే వాళ్ళు ఉండరు అన్నది అర్థమవుతుంది. ఎదుటి వాళ్ళు ఎవరు కూడా కావాలని తప్పు చేయరు. ఇది అర్థమైనప్పుడు మన సంబంధం అంటే ఎదుటి వాళ్ళలో నాలో నేను రియాలిటీ వాస్తవాన్ని చూడగలుగుతాను, ఎదుటి వాళ్ళలో ఆ వాస్తవం అలాగే ఉంది అని అనేది కూడా అర్థమవుతుంది. వాస్తవం అనేది అర్థమవుతుంది, అది అందరికీ సేమ్ అన్నది అర్థమవుతుంది. అప్పుడు నా క్యారెక్టర్, నా బిహేవియర్, వర్క్ సేమ్ గా ఉండగలుగుతాయి. ఇది మనం చూడగలుగుతున్నామా? ఓకే. సో జనరల్ గా మనం బయట చూసేది ఏంటి అని అంటే ఒక జనరల్ గా మనకి మూలం ఏంటండి అంటే ఇప్పటి వరకు మనకి లీస్ట్ పాసిబుల్ యూనిట్ ఏంటి అని అంటే ఆటమ్ అని అంటాం. ఓకే, ఆటమ్ లో మనకి జరిగేవి చాలా క్రియలు ఉన్నాయి. లైక్ ఎగ్జాంపుల్ ఏంటంటే న్యూక్లియస్ ఉంది, న్యూక్లియస్ లో న్యూట్రాన్స్, ప్రోటాన్స్ ఉన్నాయి, దాని చుట్టూ ఎలక్ట్రాన్స్ రివాల్వ్ అవుతున్నాయి. అది ఎలా జరుగుతున్నాయి అంటే ఒక యాక్టివిటీ, అది స్పేస్ లో ఉన్నందుకు ఒక యాక్టివిటీ అనేది జరుగుతూనే ఉన్నాయి. ఇది ఎప్పటికీ జరుగుతూనే ఉంది కదండి. కానీ మనం జనరల్ గా ఒక వస్తువుని చూస్తున్నామంటే వాటిని ఎలా చూస్తున్నాము అని అంటే వాటి రూపము, గుణం మాత్రమే చూస్తున్నామండి. దాని షేప్, ఒక ప్రాపర్టీస్, క్యారెక్టరిస్టిక్స్ ఇవి మాత్రమే చూడగలుగుతున్నాం. కానీ మనం చూడాల్సింది ఏంటి అని అంటే వాటి స్వభావము, ధర్మము అండి. ఓకే, అవి రూపము, గుణము గురించి అర్థం చేసుకోవాలి అని అంటే ఫస్ట్ మనం దాని కలర్ ఇలా ఉంది, దాని టేస్ట్ ఇలా ఉంది, దాని ఇది ఇంకో దాంతో రియాక్ట్ ఇలా అవుతుంది. మన ఫిజిక్స్, కెమిస్ట్రీ, మన ఫోకస్ కూడా మోర్ ఆర్ లెస్ దీని మీదనే ఎక్కువగా ఉందండి. కానీ దాని స్వభావం అంటే ఏంటి అని అంటే అది మిగతా యూనిట్స్ తో ఎలా ఉంటుంది, ఎలా పాల్గొంటుంది. సో అది ఒక ఎగ్జాంపుల్ తీసుకుందామండి. ఒక యానిమల్, ఒక జంతువు ఉంది. ఆవు లాగానే ఉంటుంది. బిడ్డ ఒక ఆవు లాగానే ప్రవర్తిస్తుంది. మ్యాంగో చెట్టు నాటామనుకోండి, అది మ్యాంగో చెట్టునే ఇస్తుంది. అదే సీజన్ లో మ్యాంగోస్ ఇస్తుంది. దీనికి విరుద్ధంగా ఎప్పుడు జరగట్లేదు. రైట్, దాని స్వభావం పర్ఫెక్ట్ గా అలాగే ఉంది. ధర్మం ఏంటి అని అంటే వ్యవస్థలో అసలు యాక్చువల్లీ ధర్మం మనం చాలా విధాలుగా వాడుతుంటాము, బట్ ఈ కంటెక్స్ట్ లో మనం చెప్పేది ఏంటి అని అంటే వ్యవస్థలో అది ఎలా ఉంది. మిగతా ఆర్డర్స్ లో ఇప్పుడు మనం జనరల్ గా మనం చెప్తుంటాం కదండి, మీకు 3 ఆర్డర్స్ ఉన్నాయని. మనకి మెటీరియల్ ఆర్డర్, ప్లాంట్ ఆర్డర్ అండ్ మన యానిమల్ ఆర్డర్. ఇవన్నీ ఒకదానికొకటి పూరకంగా ఉన్నాయి, ఒకదానికొకటి ఎన్రిచింగ్ గా ఉన్నాయి. సో ఒకదానికొకటి కో ఎగ్జిస్టెన్స్ లో ఉన్నాయి. ఇది మనం చూడగలుగుతున్నామా? రైట్, అన్ని కో ఎగ్జిస్టెన్స్ లో ఉన్నప్పుడు మనిషి మాత్రం ఆ కో ఎగ్జిస్టెన్స్ లో, అందుకనే మనిషి ధర్మాన్ని పాటించట్లేదు అని అనుకుంటున్నామండి. మనం చూడాల్సింది అది. సో అది అక్కడ మనకి ఉండేది నిశ్చితంగా ఉంటుంది, అది డెఫినెట్ గా ఉంటుంది. దాన్ని ఏదైనా సరేనండి, మనిషిని కూడా మనం ఇలాగే అర్థం చేసుకోవాలి, ఒక మనకు అణువులాగానే. ఎందుకంటే అలా అర్థం చేసుకున్నప్పుడే మనం ఎదుటి వాళ్ళలో కూడా చూసాం మనం. అదే కదండి, ఈయన తెల్లగా ఉన్నాడు, నల్లగా ఉన్నాడు, ఈయన క్యారెక్టర్ చూడు చెడ్డగా ఉంది. బిహేవియర్ని చూస్తున్నాం అక్కడ, గుణాన్ని చూస్తున్నాం. స్వభావం ఏంటి? నా స్వభావం నేను మంచిగా ఉండాలనుకుంటున్నాను, అది నా స్వభావం. రైట్. సో మిగతా వాటితో నేను ఎలా ఉండాలనుకుంటున్నాను? కో ఎగ్జిస్టెన్స్ లో ఉండాలనుకుంటున్నాను. నా ఫ్యామిలీతో, నా సొసైటీతో, నా నేచర్లో ఉండాలనుకుంటున్నాను, కానీ ఉండలేకపోతున్నాను. ఆ ఉండలేకపోవడాన్ని మనం చూస్తున్నాం, అది డిఫరెంట్గా ఉంది. సో ఇక్కడ మన శ్రేష్టత ఉందండి. అది ఎప్పటికీ ఒకేలాగా ఉంటుంది. ఇది రియాలిటీ. దీన్ని అర్థం చేసుకుంటే మన జ్ఞానం కరెక్ట్గా ఉంటుంది. కానీ మనం ఇదే మన జ్ఞానం అనుకుంటున్నాం. మన సైన్స్లో చూసేది ఇది. రైట్. సో అదండి యాక్చువల్గా మన సెల్ఫ్లో యాక్టివిటీస్ ఉన్నాయండి. సో మనం జనరల్గా కోరిక, ఆలోచన, ఆస్వాదన ఇవన్నీ అనుకుంటున్నాం కదా, అది మన కల్పనాశీలత. దాంట్లో జరిగే యాక్టివిటీస్ అంటే దాంట్లో వచ్చే ఇన్పుట్స్ జనరల్గా మనకి ప్రీ కండిషన్స్ నుంచి వస్తున్నాయి, మాన్యతల ఆధారంగా వస్తున్నాయి, సంవేదన ఆధారంగా వస్తున్నాయి. ఇంతకుముందు మనం చూసాం కదా. కానీ ఈ సహజ స్వీకృతి ఆధారంగా ఏవైతే వస్తుందో అది మన బుద్ధి అండి.
అందుకనే ఎప్పుడైతే తప్పు చేశామో ఆర్ మనకి తెలియకుండా కూడా అంటే మన అండర్స్టాండింగ్ లేకుండా ఎప్పుడైతే తప్పు చేస్తామో అప్పుడు మన బుద్ధి మనకి చెప్తూనే ఉంటుంది నువ్వు తప్పు చేసావు అని. అందుకే మనం బాధపడుతుంటాం. బుద్ధి ఎప్పుడు మనం తప్పు చేయాలని కోరుకోదండి. అది ఎప్పుడు రియాలిటీనే చూస్తుంటుంది. అది మనం ఎక్స్పీరియన్స్ కూడా చేయగలగాలి. ఆ అనుభవం వచ్చినప్పుడు అది మనకు జ్ఞానం అండి. ఎక్స్పీరియన్స్ ఎప్పుడు చేస్తాము? నాకు రెస్పెక్ట్ గురించి అర్థమైనప్పుడు, దాంతో నేను బిహేవ్ చేసినప్పుడు నేను హ్యాపీ అవుతాను, ఎదుటి వాళ్ళు హ్యాపీ అవుతారు. అది నేను ఎక్స్పీరియన్స్ చేసినప్పుడు దానికి తిరుగుండదు. ఆ రియాలిటీని మనం చూసిన తర్వాత మనకు అది తిరుగుండదు. అది అనుభవం అండి. ఆ అనుభవం ఇంకా అది దట్స్ లైక్ ఇంకా అల్టిమేట్ స్టేజ్. అది మన జ్ఞానం అండి. రియాలిటీని చూసిన తర్వాత వచ్చే అనుభవం ఏదైతే ఉందో అది వచ్చిన తర్వాత అది జ్ఞానము అని అంటాం. ఎందుకంటే దట్ ఈస్ ద రియాలిటీ. ఓకేనండి. సో అది ఇవాళ నా టాపిక్. సారీ కొంచెం ఓవర్ షూట్ అయ్యాను. సో ఇప్పుడు మనం ఎనీ క్వశ్చన్స్ ఉంటే మనం తీసుకుందామండి. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి. ఎవరైనా ఒకళ్ళు ఫస్ట్ మేడం మేడం. యా మేడం. హలో సార్ సనత్ గారు మీరు అడగండి. సార్ గుడ్ మార్నింగ్ సార్. చెప్పండి. గుడ్ మార్నింగ్ అండి. సార్ మా మిస్సెస్ అడుగుతుంది సార్, ప్లీజ్ సార్. ఓకే తప్పకుండా అడుగు. సార్ మీ రిలేషన్ ఇంపార్టెంటా మీకు, లేకపోతే రిలేషన్ ఇంపార్టెంటా కాదా అని అడుగుతా ఉన్నారు అని చెప్తా ఉన్నారు కదా సార్. అవునండి. ప్రతి దగ్గర కూడా మనం హ్యూమన్ రిలేషన్స్ మనకు చాలా ఇంపార్టెంట్ సార్. కానీ మనం ఎదుటి వాళ్ళకి కొన్ని సంవత్సరాల నుంచి వాళ్ళకు అనుకూలంగా మనం బిహేవ్ చేస్తూ ఉంటాం సార్. కానీ కూడా ప్రతి చిన్న విషయంలో కూడా వాళ్ళు మన రెస్పెక్ట్ ని తీసేసినట్టుగా వాళ్ళు మాట్లాడడము ఇలాంటివి జరిగినప్పుడు సార్ ప్రతిసారి ఒక్కసారి కాదు, ఒక 3-4 టైమ్స్ అట్లనే రిపీట్ అవుతా ఉంటాయి. అవునండి. మాట్లాడే భాష కూడా మరీ చీప్ గా అట్లా ఉంటాయి సార్. అవును. ఓకే. సో మీకు అంటే మనకు అర్థమైందా అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ సంబంధం అంటే ఏంటి? మనకి సంబంధం కావాలా వద్దా? సో ఫస్ట్ మనం అడుగుదామండి. మీకు ఆ సంబంధం ఇంపార్టెంట్ ఏనా అండి? ఫస్ట్ క్వశ్చన్. చాలా ఇంపార్టెంట్ సార్. చాలా ఇంపార్టెంట్ సంబంధం. ఓకే. సో సంబంధం ఇంపార్టెంట్ అని అనుకుంటున్నాము. సో ఒకవేళ మీకు తెలుసు అనుకోండి, మీకు ఆ రియాలిటీ ఏంటి అని అనేది మీకు తెలుసు అనుకోండి. రియాలిటీ ఏంటి అక్కడ మీకు సంబంధం ఇంపార్టెంట్. ఎదుటి వాళ్ళు ఇప్పుడు అందరిని అడిగాను అనుకోండి, అందరికీ సంబంధం ఇంపార్టెంట్ అంటే ఏమంటున్నారు అక్కడ? ఇంపార్టెంట్ అని చెప్తున్నారు. అందరూ అదే అంటున్నారు. సో అయితే దీంట్లో మనం రియాలిటీ ఏం అర్థం చేసుకోవచ్చు? ఎదుటి వాళ్ళు కూడా సంబంధం ఇంపార్టెంట్ అనే అనుకుంటున్నారు అని అర్థం చేసుకోవచ్చు. అంతే కదండి? అంతే. అదే కావాలని కోరుకుంటున్నారు. కానీ అలా బిహేవ్ చేయలేకపోతున్నాం. మనం కూడా ఎదుటి వాళ్ళని ఇప్పుడు మనల్ని మనం చెక్ చేసుకుందామండి. మనం బిహేవియర్ అందరికీ హ్యాపీనెస్ ఇచ్చే విధంగా ఉందా? ఎదుటి వాళ్ళని నేను ఎదుటి వాళ్ళని నేను సుఖపరచగలుగుతున్నానా? దానికి ఆన్సర్ ఏంటండి? ఎప్పుడు హ్యాపీగా ఉంచగలుగుతున్నానా? సార్ నేను కూడా ఒక హ్యూమన్ బీయింగ్ అయినప్పుడు నా దగ్గర నుంచి చిన్న మిస్టేక్స్ జరుగుతాయి. నా దగ్గర నుంచి జరిగిన మిస్టేక్స్ ని నా దగ్గర డిస్కస్ చేసి అది అక్కడ క్లియర్ చేసుకోవచ్చు సార్. కదండి. జరిగిన మిస్టేక్స్ ని తీసుకుపోయి ఇంకెవరి దగ్గర డిస్కస్ చేయడం అన్నమాట. ఓకే. సో నా దగ్గర మిస్టేక్స్ జరుగుతున్నాయి అంటే నేను మిస్టేక్స్ చేయాలనుకుంటున్నానా? మరి వాంటెడ్లీ అయితే కాదు సార్. కాదు కదా. ఓకే. సో వాంటెడ్లీ నేను మిస్టేక్ చేయాలనుకోవట్లేదు, కానీ మిస్టేక్స్ జరుగుతున్నాయి. ఎందుకు జరుగుతున్నాయి? ఏ హ్యూమన్ బీయింగ్ కూడా ప్రతి విషయం అన్ని విషయాలను పర్ఫెక్ట్ కాదు సార్. నేను పర్ఫెక్ట్ కొన్ని ఉంటాయి. సో అదే విషయము ఎదుటి వాళ్ళలో కూడా మనం చూద్దామండి. ఓకే. ఇప్పుడు నాకు ఎలా ఉంది, నేను ఎలా ఉన్నానో ఎదుటి వాళ్ళు కూడా అలాగే ఉన్నారా? వాళ్ళకి ఇంకా అంటే నాకు మొత్తం అర్థమైంది, ఎదుటి వాళ్ళకి అర్థం కాలేదు అని అనుకున్నాం అనుకోండి, అదే జరుగుతుంది. ఎదుటి వాళ్ళకి అర్థం కావట్లేదు, కావాలని తప్పు చేస్తున్నారు అని అనుకుంటున్నాం. అంతే కదండి? వాళ్ళు కావాలని తప్పు చేస్తున్నారు కాదు సార్. నా దగ్గర నుంచి ఏదైనా ఒక మిస్టేక్ జరిగితే, అంటే మనం అందరం మనుషులం సార్. మీరు ఎవరు చెప్పినా కూడా మనం అందరం మనుషులము. ప్రతి ఒక్కళ్ళము అందరూ పర్ఫెక్ట్ గా ఉంటాము. 100% అని ఎవ్వరికి లేదు. కరెక్ట్. సో అలాగే వాళ్ళ బిహేవియర్ కూడా అలాగే ఉంది. అంతే కదండి. సో అలాంటప్పుడు వాళ్ళు కావాలని తప్పు చేయలేదు,
అలాంటప్పుడు మనం ఏం చేస్తాం, మనకు అర్థమైనప్పుడు, మనం రియాలిటీ చూడగలిగినప్పుడు వాళ్ళకి హెల్ప్ చేస్తాం. సో ఇలాంటి అంటే ఎప్పుడైతే వాళ్ళు నాకు రెస్పెక్ట్ ఇవ్వట్లేదు, నన్ను వాళ్ళు వినట్లేదు, నేను ఎన్నిసార్లు చెప్పినా వాళ్ళు వినట్లేదు అని అంటున్నారు అని అంటే, ఒకటేంటి అని అంటే వాళ్ళ ఇంటెన్షన్ని డౌట్ పడుతున్నాము. సో డౌట్ పడినప్పుడు మనము ఇబ్బందిలో మనము బాధపడతాము, ఎదుటి వాళ్ళని బాధ పెడతాము. ఒకవేళ నాకు ఆ రియాలిటీ అంటే నాకు సంబంధం ఇంపార్టెంట్ అని అన్నప్పుడు, అర్థమైనప్పుడు మనం రెస్పాన్సిబిలిటీ తీసుకుంటామండి. అది మనం చెక్ చేస్తున్నామా? ఇప్పుడు మీకు ఒకవేళ మీకు అర్థమైంది అనుకోండి, మీరు రెస్పాన్సిబిలిటీగా వాళ్ళకి అర్థం చేసే విధంగా ఉండాలా, మిమ్మల్ని మీ కాంపిటెన్స్ మీరు ఇంప్రూవ్ చేసుకోవాలా, లేకపోతే వాళ్ళని పాయింట్అవుట్ చేద్దామా? ఏది? సో పాయింట్అవుట్ చేస్తే సంబంధం ఆబ్వియస్లీ ఉండదు అక్కడ. సో మనకు కావాల్సిన సంబంధమే కదండి. పాయింట్అవుట్ చేయడానికి అది నా డౌట్ ఏమంటే, నాకు ఆ రిలేషన్ నేను ఎంత ఇంపార్టెంట్ అనుకుంటా ఉన్నానో, అఫ్ కోర్స్ వాళ్ళు కూడా ఇంపార్టెంట్ అయి ఉండవచ్చు. కాకపోతే అక్కడ అట్లీస్ట్ 1% కూడా రెస్పెక్ట్ లేనటువంటి పదజాలాలన్నీ వాడి మాట్లాడినప్పుడు సార్, ఒక్కసారి కాదు, మాక్సిమం టైమ్స్. ఓకే. సో అదే అంటే వాళ్ళకి ఏదో అర్థం కాలేదండి. బేసిక్గా వాళ్ళకి ఏదో అర్థం కాలేదు, కావాలని చేస్తున్నారా అని అనుకుంటున్నారా మీరు? కావాలని చేస్తానని నేను అయితే అనుకోలేదు సార్. అలా అనుకున్నప్పుడు మనం ఏం చేద్దామండి మరి? సంబంధం ఇంపార్టెంట్, సో వాళ్ళు కావాలని చేయట్లేదు, సో మరి అప్పుడు ఏం చేద్దాం? నేను ఇలాంటి క్వశ్చన్ వాళ్ళకి రిలేటెడ్ మెంబర్స్ని ఇలాంటి క్వశ్చన్ అడిగినప్పుడు వాళ్ళు చెప్పేది, వాళ్ళు మొదటి నుండి ఉండే లొకాలిటీ అది, మీరున్న లొకాలిటీ వేరే, అది సింక్ అవ్వడం లేదని చెప్తారు. దాన్ని మనం ఏ విధంగా అడ్జస్ట్ చేసుకోగలుగుతాం సార్? అది ఇంపార్టెంట్. మన మెంటల్ స్టేటస్ మనం ఎట్లా ఇది ఏమంటారు, నేను ఎట్లా అడ్జస్ట్ అవ్వాలి? ఓకే, నాదేదో ఇంటర్నెట్ ప్రాబ్లం ఉన్నట్టుందండి, మళ్ళీ జాయిన్ అవుతానేమో. హలో, వినపడుతుంది కదండి? వినపడుతుంది సార్, చెప్పండి. ఓకే. సో ఎప్పుడైతే ఈ సంబంధంలో ఇష్యూ ఉంది అనుకోండి, సంబంధంలో ఇష్యూ ఉంది అని అంటే ఎవరికో ఒకళ్ళకి ఏదో ఒకటి అర్థం కాలేదు. ఓకే, ఏదో ఒకటి అర్థం కాలేదు, ఆర్ ఇద్దరికి అర్థం కాలేదు. సో ఒకవేళ ఎవరికో ఒకళ్ళకి ఏదో ఒకటి అర్థం కాలేదు అని అన్నప్పుడు అప్పుడు ఏం చేద్దాం మనం? ఆ విషయాన్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేయాలి సార్. అంతే కదండి. సో ఆ విషయం ఏంటో అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. అది ఎందుకు వాళ్ళు ఎందుకు అలా నెట్ స్లో సార్, వాయిస్ బ్రేక్ అవుతుంది సార్. లేదు. హలో అండి, గిరి గారి ఏదో చిన్న ఇష్యూ ఉన్నట్టుంది, 1 or 2 minutes లో బ్యాక్ వస్తారు. యా, సో ఆన్సర్ నేను కంటిన్యూ చేశాను. నేను హరిని మాట్లాడుతున్నాను. ఈ రిలేషన్షిప్ లో అండి, లైక్ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఐ మీన్ అందరి ఫ్యామిలీకి డిఫరెంట్ గా ఏదో ఒక ఫ్యామిలీతోని, ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ ఎవరో బ్రదర్స్ ఎక్కడో ఒక దగ్గర అందరికి ఉంటాయి. దాంట్లో మెయిన్ విషయం ఏంటంటే అండి, ఇట్ ఈస్ వెరీ క్లియర్ అండి. ఇప్పుడు పూర్తి నాలెడ్జ్ కానీ మనం ఆశించినట్టుగా అవతల వాళ్ళు ఉండనప్పుడు, మనం ఎక్స్పెక్ట్ చేసిన అవతలు రానప్పుడు, వాళ్ళ కండిషన్ ప్రకారం మనం లేనప్పుడు, మన కండిషన్ ప్రకారం అవతలు లేనప్పుడు మనలో నుంచి నెగిటివ్ రియాక్షన్ వస్తుంది. సో ఆ నెగిటివ్ రియాక్షన్ అనేది వాళ్ళు ఏ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ నుంచి, ఏ దాంట్లో పెరిగారు, ఏ విధంగా వాళ్ళ మైండ్ సెట్ ఉంది, దాన్ని బట్టి ఆ లాంగ్వేజ్ వస్తుంది మనకి. అది ఇప్పుడు మీరు ఇందాక అన్నట్టుగా వాళ్ళు పెరిగిన బ్యాక్గ్రౌండ్ నుంచి వాళ్ళు సర్టన్ లాంగ్వేజ్ మాట్లాడుతుంటే దాంతో మనకి బాధ అవుతుంది. సో దిస్ ఎంటైర్ ప్రాబ్లంలో ఇది ఎందుకుంది అనేది పక్కకు పెడితే అండి, ఎందుకు అలా చేస్తున్నారు దానికి మీరు ఎంత వెతికినా దానికి కంప్లీట్ ఆన్సర్ ఉండదు. ఎందుకుంది అంటే సింపుల్ ఆన్సర్ అయితేనేమో ఆ జ్ఞానం లేకపోవడం వల్ల ఏ మనిషి రాంగ్ చేసినా సరే, ఇంటెన్షన్ రాంగ్ లేదు, బట్ స్టిల్ నాలెడ్జ్ కూడా లేకపోవడం చేస్తున్నారు. బట్ సొల్యూషన్ పరంగా ఆలోచిస్తే అండి, ఫస్ట్ థింగ్ ఏంటంటే మనం ఎఫెక్ట్ అవుతున్నాం చూడండి, అదే అన్నిటికంటే మెయిన్ మనకు పెయిన్ వచ్చేదండి. ఇప్పుడు వాళ్ళు ఫలానా విధంగా లాంగ్వేజ్ మాట్లాడినప్పుడు చేసినప్పుడు మనకు బాధ కలుగుతుంది చూడండి, ఫస్ట్ థింగ్ అదండి. ఎందుకంటే ఇప్పుడు మనకు సంబంధించిన ప్రతి ఒక్కరు, మన ఇంటరాక్ట్ అయిన ప్రతి ఒక్కరు అందరు కరెక్ట్ విధంగా బిహేవ్ చేసిన రోజు వచ్చే వరకు మరి నేను ఇట్లనే బాధ ఉంటానా, నా బాధ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను సార్ట్ అవుట్ చేసుకుంటున్నా అనేది ఫస్ట్ విషయం. అవతల వాళ్ళని మార్చేది సెకండ్ విషయం. సో మన ఫోకస్ ఎక్కువ ఇప్పుడు లైక్
నేను ఎలా దీన్ని హ్యాండిల్ చేయగలగాలి, నాలో నాలెడ్జ్ ఏ లెవెల్లో ఉండి వాళ్ళ బిహేవియర్ ఏ విధంగా ఉన్నా సరే నేను ఎఫెక్ట్ అవ్వకుండా ఉండగలగడం మీద ఫస్ట్ ఫోకస్ చేస్తే అండి సగం ప్రాబ్లం సార్ట్అవుట్ అయిపోతుంది. మరి ఎందుకు సార్ట్అవుట్ అయిపోద్ది సగం ప్రాబ్లం అసలు చాలా ప్రాబ్లం ఎందుకు అయిపోద్ది అంటే మనం ఒక డిస్టర్బ్డ్ స్టేట్లో ఉండి దాని సొల్యూషన్ ఆలోచించలేకపోతుంటాం. ఇప్పుడు మీరే అబ్జర్వ్ చేయండి, ఈ ప్రశ్న అడుగుతున్న క్రమంలో కూడా ఆ టోన్లో ఒక బాధ కనిపిస్తుంటుంది. మనం ఆ విషయం గురించి ఇంకొకరితో మాట్లాడుతుంటే కూడా మనకు ఒక ఫ్రస్ట్రేషన్ కానీ, ఒక బాధ కానీ, ఒక కన్సర్న్ కానీ, ఆక్రోషం కానీ కనిపిస్తూ ఉంటుంది. అంటే అది ఉంది మనలో, ఇంకా పోలేదు. సంఘటన జరిగి 3 నెలలు అయ్యుండొచ్చు, 6 నెలలు అయ్యొచ్చు, 1 year అయ్యుండొచ్చు, అది పోలేదు. చూడండి, అదండి ఫస్ట్ థింగ్. దానికి వాళ్ళ వల్ల వచ్చింది కాబట్టి వాళ్ళని బ్లేమ్ చేస్తూ ఉన్నాం. కానీ ఇది ఓన్లీ ఇప్పుడు ఇది కొంచెం వినడానికి కష్టంగా అనిపించినా వాళ్ళ వల్ల స్టార్ట్ అయింది కాబట్టి మనం వాళ్ళని బ్లేమ్ చేస్తున్నాం. కానీ అదే సంఘటన జరిగి మన కుటుంబంలో నలుగురు ఉన్నారు, నలుగురు అదే వేగం బిహేవ్ చేస్తున్నారంటే కాదు. వేరే వాళ్ళ పాపంలో వాళ్ళు బోరింగ్ అనో వాళ్ళని దాన్ని ఈజీగా వదిలేయగలిగారు, మనం వదిలేకపోతుంది. సో అదండి ఫస్ట్. మనం ఎందుకు దాన్ని అంత స్ట్రాంగ్ క్యారీ చేస్తున్నాం అంటే నా బిహేవియర్ అవతల వాళ్ళ బిహేవియర్ సరిగ్గా లేనప్పుడు నా బిహేవియర్ ఎలా ఉండాలి అనే విషయం మీద మనకు క్లారిటీ లేదు. మార్నింగ్ ఒక హాఫ్ అన్ అవర్ పైన గిరిగా చెప్పిన అదే అండి రిలేషన్షిప్ అర్థమైనాయి మనకి. అవతల వాళ్ళ బిహేవియర్ సరిగ్గా లేనప్పుడైనా సరే నా బిహేవియర్ ఏ విధంగా ఉండాలని నాకు క్లారిటీ ఉందా, దాన్ని నిశ్చిత ఆచరణ అన్నాను, డెఫినెట్ బిహేవియర్ అన్నాడు. నా క్లారిటీ కనుక క్లియర్గా ఉంటే అవతల వాళ్ళ బిహేవియర్తో సంబంధం లేకుండా ఉంటుంది నా బిహేవియర్. అంటే వాడు మంచి మాట్లాడితే నేను మంచి మాట్లాడతా, వాడు చెడు మాట్లాడితే నేను చెడైనా మాట్లాడతా, లేకపోతే కనీసం మాట్లాడకుండా మర్యాద కొద్ది మాట్లాడకుండా లోపల మాత్రం బాధపడుతూ ఉన్నా అనుకోండి, అప్పుడు నాలోనే గ్యాప్ ఉన్నట్టండి. సో దాని గురించి ఈ హ్యూమన్ వాల్యూస్ జీవితంలో మాట్లాడుతూ ఉన్నాను. సో ఇప్పుడు మన ఫోకస్ అంతా కూడా నేను ఎందుకు బాధపడుతున్నానండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎప్పుడు బాధపడతాను, బాధపడుతున్నానంటే అర్థం ఏంటంటే దాని అర్థం ఏంటంటే నాకేదో అర్థం కాలేదని అర్థం. నాకు ఏదో అర్థం కాలేదు కాబట్టే నేను బాధపడుతున్నాను. అర్థమైంది అనుకోండి, ఒక రియాలిటీ, ఒక వాస్తవికతను చూడాలని అనుకున్నాను అనుకోండి, నాలెడ్జ్ ఉన్నప్పుడు ఏ బాధ ఉండదండి. ఎదుటి వాళ్ళల్లో కూడా మనకేదో తెలిసిపోతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకేదో అర్థం కాలేదన్నది తెలిసిపోతుంది. అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తాను, దాని మీద ఎఫర్ట్ పెడతాను. అండ్ ఒకవేళ నాకు అర్థం అయితే వేరే వాళ్ళకి హెల్ప్ చేస్తాను. పూరకం అనేది అప్పుడే జరుగుతుందండి. మనం ఎప్పుడు హ్యాపీగా ఉండగలుగుతాం, సంబంధం మంచిగా ఉన్నప్పుడే హ్యాపీగా ఉండగలుగుతాం. దాని మీద ఎఫర్ట్ పెడతాను. నేను బాధపడుతూ ఎదుటి వాళ్ళు అలా ఉన్నారన్న పాయింటే రాదు. అప్పుడు నేను ఎందుకు బాధపడుతున్నా అన్న పాయింటే ఫోకస్ మన మీదకి ఎక్కువ ఉంటుంది. రైట్. సో అలాంటప్పుడు ఇప్పుడు ఒక చిన్న ఉదాహరణ చెప్తానండి. మీ ఎదుటి వాళ్ళ సంబంధం కావాలి అని అనుకున్నప్పుడు మీరు వాళ్ళ హ్యాపీనెస్సే కోరుకుంటున్నారు. అది జనరల్‌గా మన టెండెన్సీ కూడా. మనం వాళ్ళ హ్యాపీనెస్సే కోరుకుంటున్నాం. వాళ్ళు ఎప్పుడు హ్యాపీగా ఉంచగలుగుతాం మనం? ఇప్పుడు నేను నా ఫ్యామిలీ మెంబర్స్ హ్యాపీగా ఉండాలని కోరుకుంటానా, అన్‌హ్యాపీగా ఉండాలని కోరుకుంటానా అంటే హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాం. కానీ హ్యాపీగా ఉంచగలుగుతున్నామా? సో మీ ఎదుటి వాళ్ళు హ్యాపీగా లేనప్పుడు నేను హ్యాపీగా ఉండలేను. కానీ నేను హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను అంటే నా ఎదుటి వాళ్ళు కూడా హ్యాపీగా ఉండాలి నా చుట్టుపక్కల. అది నా రెస్పాన్సిబిలిటీ. అది ఎప్పుడు చేయగలుగుతానంటే నన్ను నేను అర్థం చేసుకున్నప్పుడు, నాలో హ్యాపీనెస్ ఉండగలిగినప్పుడు, నాలో ఆ సంబంధం అర్థమైనప్పుడు, అప్పుడే నేను హ్యాపీగా ఉండగలుగుతాను. ఆ అర్థమైనప్పుడు నేను వేరే వాళ్ళకి అర్థం చేసే ప్రయత్నం చేస్తాను. అంతే కదండి. రైట్. సో ఇంకెవరైనా క్వశ్చన్ హ్యూమన్ వాల్యూస్ కి ఎంత విలువ ఎంత కావాలి సార్, హ్యూమన్ వాల్యూస్ కి ఎంత కావాలనుకుంటామో రెస్పెక్ట్ కూడా అంతే కావాలనుకుంటాం కదండి సార్. అది అంతేనండి. రెస్పెక్ట్ అంటే దాన్ని మెజర్ చేయలేము, కానీ కంటిన్యూస్ గా కావాలండి రెస్పెక్ట్. ఇప్పుడు మనం అడిగాను అనుకోండి, మీరేమంటారండి? రెస్పెక్ట్ ఎప్పటికీ కావాలా, కొంచెం టైం వరకు ఉంటే చాలా? రెస్పెక్ట్ ఎప్పటికీ కావాలి సార్. అది తక్కువైనా ఒక్కోసారి రిలేషన్స్ దెబ్బతినే సో ఇప్పుడు ఎదుటి వాళ్ళు కూడా అదే అనుకుంటున్నారు. ఇప్పుడు మిమ్మల్ని అందరినీ అడిగాం అనుకోండి, అందరూ ఆన్సర్ ఇస్తారా లేదా చెక్ చేద్దాం ఒకసారి. అందరికీ కావాలి రెస్పెక్ట్, అందరికీ ఎప్పటికీ కావాలి రెస్పెక్ట్. సో అంటే దాని అర్థం ఏంటంటే ఇప్పుడు ఎవరైతే మీరు పాయింట్అవుట్ చేశారో వాళ్ళు ఎదుటి వాళ్ళు కూడా అదే కోరుకుంటున్నారనే ఒక కంక్లూజన్కి రావచ్చు. వాళ్ళు రెస్పెక్ట్ ఇవ్వట్లేదు అని అంటున్నాం అని అంటే వాళ్ళు ఇవ్వలేకపోతున్నారు. దాని కంక్లూజన్ అదేనా అండి? అంతే. సో అది మనం వర్కౌట్ చేద్దామండి యాక్చువల్గా.
ఓకే. ఇంకెవరైనా ఇంకొక అంటే వేరే వాళ్ళకి ఛాన్స్ ఇద్దామండి. ఇంకెవరైనా క్వెషన్ అడదాం అనుకుంటున్నా అడగొచ్చండి. నమస్తే సార్. చెప్పండి. సార్, ఎదుటివారు మనకు హాని చేసిన, బాధ పెట్టిన ఏదన్నా దాన్ని ఫర్గివ్నెస్, క్షమాగుణాన్ని ఎలా అలవర్చుకోవాలి పదే పదే ఆలోచించుకోకుండా? ఇదేనండి. ఇప్పుడు మనం ఎదుటి వాళ్ళు ఏదో చేస్తున్నారు, దానికి నేను బాధపడుతున్నాను అని అంటే నాకేదో అర్థం కాలేదండి బేసిక్గా. బై డిఫాల్ట్ ఇప్పుడు జనరల్గా యూనో ఈ ఎఫెక్షన్ అనేది ఒక ఫీలింగ్ ఉందండి, ఒక భావం ఉందండి. ఎదుటి వాళ్ళు నాలాంటి వాళ్ళే అని ఒక రికగ్నైజ్ చేయడము, వాళ్ళు నేను ఎలా ఉన్నాను, నేను ఎలా కోరుకుంటున్నాను, నన్ను నేను సుఖంగా ఉంచాలనుకుంటున్నాను, ఎదుటి వాళ్ళని సుఖంగా ఉంచాలనుకుంటున్నాను అని అన్నది ఎప్పుడైతే అర్థమవుతుందో, ఎదుటి వాళ్ళు కూడా అలాగే ఉన్నారు అని ఎప్పుడైతే అర్థమవుతుందో వాళ్ళని అన్కండిషనల్ గా యాక్సెప్ట్ చేస్తామండి. మనకి కండిషన్ కావాలా, అన్కండిషనల్ గా ఉండాలా సంబంధం అనేది. సో అలా ఉన్నప్పుడు వాళ్ళ బ్యాక్గ్రౌండ్, వాళ్ళు ఎలా ఉన్నారు అని అనేది ఏమీ చూడమండి. వాళ్ళు ఎలా ఉంటే ఏంటండి మనకి, వాళ్ళని అన్కండిషనల్ గా యాక్సెప్ట్ చేసినప్పుడు, మన ఫీలింగ్ ఉన్నప్పుడు, స్నేహభావం ఉన్నప్పుడు అన్కండిషనల్ గా యాక్సెప్ట్ చేస్తాం. ఎందుకంటే మనం ఎదుటి వాళ్ళు కూడా అలాగే ఉన్నాం. అప్పుడు ఫర్గివ్నెస్ ఏంటండి, వాళ్ళని అసలు దాని అవసరం కూడా ఉండదు. బేసిక్గా యాక్సెప్ట్ చేయడం అనేదే ఫర్గివ్నెస్, ఇంకంతే. బేసిక్గా ఎదుటి వాళ్ళని యాజ్ దే ఆర్. మనకి మీకు జనరల్గా మనల్ని అందరినీ అడిగితే ఏమంటామండి, మనకి ఎలా ఉండాలనుకుంటున్నాం మనం, మన సంబంధాలు? నువ్వు ఇది ఇస్తే నేను అది ఇస్తాను. సో అలా అనుకుంటున్నామా, కండిషనల్ గా ఉంటున్నామా, లేకపోతే అన్కండిషనల్ గా ఉండాలనుకుంటున్నామా? అలా ఉంటున్నామా ఫస్ట్, ఇంకొకటి. సో ఎప్పుడైతే యాక్సెప్టెన్స్ ఎప్పుడైతే ఉంటుందో, ఫర్గివ్నెస్ అనే అది కూడా ఉండదు మనకి. యాక్సెప్ట్ చేసేస్తాం ఇంక అంతే. వాళ్ళు తప్పు చేస్తారు అంటే తెలియక చేస్తున్నారు వాళ్ళు, సో దానికి మనం హెల్ప్ చేస్తాం. వాళ్ళు తప్పు చేయకుండా ఉండడానికి హెల్ప్ చేస్తాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను తప్పు చేయను, అది ఆ రియాలిటీ నేను చూడగలిగినప్పుడు ఎదుటి వాళ్ళు కూడా తప్పు చేయకుండా హెల్ప్ చేస్తాం. తప్పు చేసిన తర్వాత ఫర్గివ్ చేస్తాం. అది ఎప్పుడు వస్తుంది అని అంటే, ఎదుటి వాళ్ళు నాలాంటి వాళ్ళే, ఎదుటి వాళ్ళని నన్ను నేను సుఖంగా ఎలా ఉంచాలనుకుంటున్నాను, నేను ఎదుటి వాళ్ళని సుఖంగా ఉంచాలనుకుంటున్నాను, ఎదుటి వాళ్ళు కూడా అలాగే అనుకుంటున్నారు అన్నది అర్థమైనప్పుడు వాళ్ళని అన్కండిషనల్గా యాక్సెప్ట్ చేస్తామండి. అది మనం చెక్ చేసుకుంటున్నామా? ఓకే సార్, థ్యాంక్ యూ. రైట్. ఇంకెవరైనా క్వశ్చన్స్ ఉన్నాయండి? చెప్పండి, వినపడుతుందండి హాంషిని గారు. నమస్తే సార్. చెప్పండి సార్, నేను ఒక హాస్పిటల్లో డాక్టర్గా వర్క్ చేస్తాను. ఓకే. సబ్ స్టాఫ్ ఇంతవరకు కూడా నాకు కోఆపరేటివ్ గా ఉన్నారు. బట్ రీసెంట్ గా వాళ్ళ బిహేవియర్ కి నేను కోవిడ్ డ్యూటీలో కర్నూలులో చేశాను. 8 months లేని డిస్పెన్సరీలో వేరే ఊర్లో వర్క్ చేస్తాను. దాంట్లో చాలా గ్యాప్ లో వాళ్ళ బిహేవియర్ లో, వాళ్ళ క్యారెక్టర్ లో చాలా మార్పు వచ్చింది. నాకు అక్కడ కంప్లైంట్స్ కూడా వచ్చాయి హాస్పిటల్ నుండి. నేను వెళ్ళిన తర్వాత కరెక్ట్ చేయడం అనేది నా బాధ్యత అనుకుని కొన్ని స్టెప్స్ తీసుకున్నాను సార్. పేషెంట్స్ ఉన్నప్పుడు మొబైల్లో మాట్లాడకూడదు అంటే, ఏదైతే రూల్స్ కి అగెయిన్స్ట్ గా ఇది వరకు చేయకుండా ఉన్నారో అవన్నీ కూడా వాళ్ళు చేయడం జరుగుతుంది. ప్లస్ పేషెంట్స్ ముందు ఎదురు తిరిగి మాట్లాడడం అనేది జరుగుతా ఉంది. అది ఎట్లా నేను ట్యాకిల్ చేయాలా అనేది దాంతో నేనే అఫెండ్ అవుతున్నాను సార్. వాళ్ళు కావాల్సుకొని చేస్తున్నారు సార్. ఇది వరకు వాళ్ళ బిహేవియర్ అలా లేదు. మరి అట్లాంటప్పుడు ఏ విధంగా అది యాక్సెప్ట్ చేయమంటారు? ఓకే. సో ద సేమ్ క్వశ్చన్ అండి, మిమ్మల్ని అడుగుతున్నాను. వాళ్ళు అంటే మీరు వాళ్ళు అందరూ కావాలని అలా చేస్తున్నారా, లేకపోతే ఎలా ఉండాలి అంటే వాళ్ళు తెలియక అలా చేస్తున్నారా? తెలిసి కొన్ని చేస్తున్నారు సార్. తెలియక జరిగిన దాన్ని ఐ హావ్ ఫర్గివెన్. నేను వెళ్ళిన వెంటనే ఒకటే మాట చెప్పాను, నేను ఐ డోంట్ వాంట్ టు డిగ్ ఇన్ టు ద పాస్ట్. ఈ రోజు నుండి నీ బిహేవియర్ నాకు కరెక్ట్ గా ఉండాలి. నేను పాతది నేనే క్వశ్చన్ చేయను. ఐఎమ్ లీస్ట్ బాదర్డ్ అబౌట్ యువర్ బిహేవియర్ ఆల్ దీస్ డేస్. బట్ ఈ రోజు నుండి కరెక్ట్ గా ఉండు అనేది చెప్తున్నాను సార్. వాళ్ళు కరెక్ట్ గా ఉండలేకపోతున్నారా, కావాలనే కరెక్ట్ గా ఉండట్లేదా? కావాలగానే చేస్తున్నారు సార్. కావాల్సిన వాంటెడ్ గా నన్ను అంటే
నేనెప్పుడు హార్ష్‌గా కూడా మాట్లాడిన కోపం అనేది నాకెప్పుడు రాదు సార్. బట్ తెచ్చిపెట్టుకున్న కోపంతో నేను అరవాల్సొస్తుంది. దాంతో ఓకే. నేను కూడా ఎఫెక్ట్ అవుతున్నాను సార్. ఓకే. సో, మరి మీకు వాళ్ళకి సంబంధం మీకు ఇంపార్టెంటేనా కాదా? నేను ఇంట్లో ఉన్నప్పుడు వాళ్ళది సపోర్ట్ అయితే కావాలి సార్. లేకుండా కూడా నేను మేనేజ్ చేసుకోగలను. బట్ ఆ! మనము హ్యూమన్‌గా ఉన్నప్పుడు ఇంకొకరిని అవాయిడ్ చేసి ఎళ్ళడం అనేది సొసైటీలో చేయకూడదు కరెక్ట్. కదా సార్. సో, ఇప్పుడు మనం ఏం చేద్దాం? వాళ్ళని తీసేద్దామా? లేకపోతే ఇంకొత్త వాళ్ళని తెచ్చుకుందామా? సో, ఆ ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుందనుకుంటున్నారా ఒకవేళ కొత్త వాళ్ళని తెచ్చుకుంటే? ఎవరున్నా గానీ వాళ్ళలో ప్లస్, మైనస్ ఉంటాయి సార్. ఓకే. సో, మీరు వాళ్ళు అలా ఎందుకుండాలనుకుంటున్నారండి? అది అంటే మీకు కంప్లీట్ అర్థమైందా లేదా? ఒకటి ఫస్ట్ థింగ్. వాళ్ళు ఓకే. నా నుండి నేను ఏదైతే వాళ్ళకి సపోర్ట్ చేయనో అటువంటి విషయాల్లో నా సపోర్ట్ కోసం ఎదురు చూస్తున్నారు సార్. అది ఓకే. వాళ్ళకి కూడా తెలుసు నేను సపోర్ట్ చేయనని. ఓకే. సో, ఇప్పుడు మనకు అర్థమైందనుకోండి. ఒక విషయం తెలుసనుకోండి. ఓకే. సార్. ఆహ్, ఎదుటి వాళ్ళకి మనకి చెప్పే బాధ్యత ఉంది. ఉందా లేదంటారా? ఖచ్చితంగా ఉందంటారా? ఉంది సార్. ఉంది ఉంది సార్. గదండీ! సో, అయితే మనం అది చెప్తున్నామా ఫస్ట్ థింగ్. ఓకే. సంబంధాన్ని మనం గుర్తించి మనం అది చెప్తున్నామా? నేను చెప్పాను సార్. నేను చానా సార్లు చెప్పాను సార్. దాదాపు 1 ఓకే. మంత్ నేను ఆమె ఎంత ట్రై చేస్తే చేశారు. కూడా ఆ! చెప్పన్నాను సార్. చెప్ రిపీటెడ్‌గా చెప్తున్నాను సార్. మంచి టోన్‌లోనే చెప్తున్నాను సార్. నేను కోపంగా నేను అంటే అథారిటీగా ఉన్నానని చెప్పి కూడా నేను అట్లా చెప్పట్లేదు సార్. ఓకే. సో, మీకు ఒకవేళ వాళ్ళ దృష్టిలో మనం ఉందామండి యాక్చువల్‌గా. వాళ్ళ సైడ్ మనం ఉందాం ఫర్ ఎగ్జాంపుల్. ఓకే మీకు సార్. ఎన్ని సార్లు చెప్పాలండి? అర్థమయ్యేంత వరకు చెప్పాలా? 1, 2 సార్లు చెప్తే చాలా? అర్థమయ్యే ఏదైనా వరకు చెప్పాలి సార్. అర్థమయ్యే హ్మ్. వరకు చెప్పాలి సార్. సో, మరి వాళ్ళకి ఇప్పుడు మన సైడ్‌కొద్దాం. వాళ్ళకి అర్థమైందా లేదా ఫస్ట్ థింగ్? సార్ కొంతమంది అర్థమయ్యి కూడా అర్థం కానట్టు నటిస్తున్నారనుకోండి సార్. అప్పుడెట్లా టాకిల్ చేస్తాము? మనకు మీరు తెలుస్తుంది. నాకు తెలుస్తుంది. ఎదుటి వాళ్ళకి కూడా తెలుస్తా ఉంది. నేను చెప్పేది ఓకే. వాళ్ళకి అర్థమవుతుంది. బట్ వాంటెడ్‌గా చేస్తున్నారనే విషయం నాకు తెలుసని కూడా తెలుసు. అప్పుడు ఎట్లా టాకిల్ చేయమంటారు? ఇప్పుడు అదే క్వెషన్ మనం అందరిని అడుగుదామండి. సో, ఎవరన్నా వాంటెడ్‌గా నటించాలని అనుకుంటున్నారా ఇక్కడ? ఎవరైనా లేదు. సరే. ఇక్కడైతే ఎవరు నటించాలని అనుకోవట్లేదు సార్. మరెక్కడ నన్నడిగితే నేను అనుకుంటున్నారు? కూడా అదే చెప్తాను సార్. మీ దగ్గర మాత్రం అనుకుంటున్నారంటారా? అహా! అలా కాదు. ప్రొవోక్ చేస్తే ఒక ఇష్యూని రైజ్ చేయాలని చెప్పి ఒక ఉద్దేశ్యం ఉందనుకోండి సార్. హ్మ్. ఇప్పుడు హ్మ్. మనం ఆలోచన చేయము. అంటే మనకి విషయ పరిజ్ఞానం ఉంది గాబట్టే మనం ఆలోచన చెయ్యము. ఒక హ్మ్. క్వారల్ పికప్ చేయాలా అనేది. బట్ ఎదుటి వ్యక్తి కావాల్సిన హి ఈస్ లాంగింగ్ ఫర్ దట్. క్వారల్ పికప్ చేసి నా అసహనాన్ని వ్యక్తపరుస్తాం ఏ విధంగానైనా సరే అనే ఉద్దేశంతో ఉన్నారనుకోండి సార్. అది వి కెన్ మేక్ ఔట్ కదా సార్. అదే ప్రాబ్లమ్ అండి మన దగ్గర. ఎదుటి వాళ్ళ ఉద్దేశ్యం వాళ్ళు కావాలని ప్రొవోక్ చేస్తున్నారు. వాళ్ళు కావాలని అది చేస్తున్నారు. ఇక్కడ అదే క్వెషన్ మనం ఎదుటి వాళ్ళని అడుగుదామండి. సో, ఎవరైనా కావాలని ఇక్కడ ప్రొవోక్ చేయాలనుకుంటున్నారా? సో, ఇప్పుడు ఇప్పుడు అంతెందుకండి నేనే ఉన్నానండి. నేనైతే కావాలని ఏది తప్పు చేయాలనుకోవట్లేదు. ఎవరిని నేను ప్రొవోక్ చేయాలనుకోవట్లేదు. అదే విషయం ఎదుటి వాళ్ళు కూడా అనుకుంటున్నారు. అది మనం చెక్ చేస్తున్నామా? సార్ మీరు ఓకే. చెప్పేది నాకు అర్థమైంది. ఓకే ఆ! సార్. ఆ! సో, ఆ! అదెప్పుడైతే మనం చూడట్లేదో, ఎదుటి వాళ్ళు కావాలని ప్రొవోక్ చేస్తున్నారు. వాళ్ళు కావాలని అర్థమైనా కూడా అలా చేస్తున్నారు. అర్థమైతే అలా చెయ్యరండి. మనం మ సీ మ మ మన అసలు మీరేం చేస్తారండి? ఒకసారి ఆలోచిద్దాం. మనం అందరం ఏం చేస్తామండి? అర్థమైందే ప్రవర్తిస్తామా? లేకపోతే అర్థం కాని విధంగా ఇండెఫినిట్‌గా చేస్తామా? అర్థమైందే ప్రవర్తిస్తాం సార్. కదా! అది అవును అందరం సార్. అలాగే ఉంటామా? లేకపోతే కొంతమంది అలాగా ఉంటారా? మనమే అలా ఉంటామా? అందరూ అలానే ట్రై చేస్తారు సార్. టు బి ఆ! బెటర్ సో, పర్సన్. అలాంటియేంటంటే మీరు ఇంతకుముందన్నారు గదా! వాళ్ళు అర్థమై కూడా అలా చేస్తున్నారు అనంటే దాని అర్థం ఏంటిప్పుడు? అంటే ఇప్పుడు మొబైల్ పేషెన్స్ ఉన్నప్పుడు మాట్లాడకూడదని చెప్తాం సార్. హ్మ్. హ్మ్. అంటే చెప్తాము. వాళ్ళకేదో అర్థం కాలేదు. సో, అర్థం చేయాల్సిన బాధ్యత ఎవరిది ఇప్పుడు మనది? అది ఎట్లా అర్థం చెప్పించాలి సార్? ఆ! అది ల్యాక్ ఆఫ్ ఇప్పుడు మై దాని మీద క్వాలిటీస్. వర్కౌట్ చేద్దాం అంటున్నా నేను. మీ ఆన్సర్ అదే సార్. మీకొచ్చిందిప్పుడు. మీ ఆన్సర్ సార్. మీకిప్పుడొచ్చింది. వాళ్ళకి అర్థమయ్యే విధంగా ఎలా చేయాలి అని ఇప్పుడు అడిగారు మీరు. సో, అవును సార్. ఇప్పుడు ప్రాబ్లమ్ ఎవరిది మరి? ప్రాబ్లమ్ నాదే సార్. ఎందుకంటే ఐ యామ్ ఎగ్జాక్ట్‌లీ. అనేబుల్ టు టాకిల్ ద సిట్యుయేషన్. ఆ! సో, అది ఎలా చేయాలి అనన్నది మనం ఇప్పుడు అర్థం చేసుకుందాం అంటున్నాను. ఎప్పుడైతే మనం బాధపడుతున్నామనంటే, నాలో ఏదో లోపముంది.
అది నేను తెచ్చుకోవాలి. ఆ లోపం ఏంటో నేను తెలుసుకోవాలి. అది నేను ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలన్నది నేను నా ప్రయత్నం చేయాలి. సో, ఈ వర్క్‌షాప్ అంతా అదేనండి బేసిక్‌గా. ఈ ఎదుటి వాళ్ళ మీద మనం ఫోకస్ పెడితే మనకు ఆన్సర్ దొరకదు. నా లోపల నేను ఫోకస్ పెడితే నాకు ఆన్సర్ దొరుకుతుంది. అది మనం చూస్తున్నామా? అందుకని ఏంటంటే ఒక బాధపడుతున్నాను అంటే నాకు అర్థం కాలేదు. ఆ సత్యాన్ని, ఆ రియాలిటీ, ఆ వాస్తవికతని నేను చూడలేకపోతున్నాను. ఎదుటి వాళ్ళ మీద ఫోకస్ పెడుతున్నాము అనంటే మనకు ఆన్సర్ దొరకదు. మనము ఇబ్బందిలో పడతాం. ఎదుటి వాళ్ళని ఇబ్బందిలో పెడతాం. ఇప్పుడు మీ దగ్గర జరిగేది కూడా అదే. అదే కానీ ఇప్పుడు నా మీరు ఒక్కనుంటే సార్ 1 మినిట్ సార్. నాకు ఒక్కనుంటే కంప్లెయింట్ రాలేదు సార్. హాస్పిటల్ అంతా ఆమెకు అగైన్స్ట్‌గా కంప్లెయింట్ చేశారు సార్. అవునండి. చాలా అవునండి. ఫోన్‌లొచ్చినాయి. ఆమె వ అప్ అట్లాంటప్పుడు ఆ బిహేవియర్‌ను హ్మ్. మనము వద్దు నేనే మార్చుకుంటాను అని చెప్పేసి నన్ను నేను కామ్‌గా ఉండిపోవచ్చు సార్. నా పని ఆమె పని కూడా నేనే చేసుకోవచ్చు సార్. బట్ అది హ్మ్. సొల్యూషన్ కాదు కదా సార్. ఆ! అదే కరెక్టే. ఇప్పుడు ఎందుకంటే మన దగ్గర సొల్యూషన్ లేదు. వాళ్ళ దగ్గర సొల్యూషన్ లేదు. ఇప్పుడు మరేం చేద్దాం మరి? మనకి సొల్యూషన్ కావాలా? వద్దా? కావాలి సార్. కావాలి. ఆ! సొల్యూషన్ కావాలి సో, సార్. దానికి సొల్యూషన్ ఎక్కడుందో ఎతుకుదాం లేకపోతే అట్‌లీస్ట్. వాళ్ళని అదే అడుగుదాం. సంబంధం మనం గుర్తిస్తే వాళ్ళకి హెల్ప్ చేస్తామండి. చెక్ చేద్దాం మనం. వాళ్ళకి హెల్ప్ సార్. చేస్తాము. హెల్ప్ చేసే సార్. ప్రయత్నం చేస్తాము. సో, ఒకవేళ ఆ హెల్ప్ రావట్లేదు, మనం చేయలేకపోతున్నాం అనంటే ఎట్లా చేయాలో మనం వేరే వాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళ దగ్గర నుంచి మనం గైడెన్స్ తీసుకుంటాం. సార్. సో, ఆ ప్రయత్నం మనల్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ మన కాంపిటెన్స్ మనం ఇంప్రూవ్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నామా లేదా? సో, మనకే అర్థం కానప్పుడు మనం ఏం చేద్దాం? ఒకవేళ మనకు అర్థం కాలేదనుకోండి, అప్పుడు మనం ఏం చేద్దాం? అర్థం చేసుకుందామా? లేకపోతే దాన్ని అలా వదిలేద్దామా? అలా వదిలేయడానికి లేదు సార్. ఖచ్చితంగా లేదు కదా! దానికి ఏదో ఒకటి తీసుకొని రావాలి సార్. ఆ! సో, ఆ ప్రయత్నం చేయండి మనం. చేద్దాం మనం ఇప్పుడు. దాని ఎలా ఆన్సర్ చేయాలి అదే. సార్? ఎలా చేయాలి అనంటే ఈ వర్క్‌షాప్ ఏంటి అనంటే ఎలా చేయాలి అన్న దానికంటే ఆన్సర్ దొరకపోవచ్చండి. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క విధంగా ఉంటుంది. ప్రయత్నం చేయాలండి. ప్రయత్నం చేయాలి. దాంట్లో ప్రయత్నంలో మనం చేంజ్ చేస్తూ ఉండాలి. లైక్ ఒక ఈ విధంగా చేస్తే వర్క్ అవుతుందేమో అర్థం చేసుకుందాం మనం. ఓకే. ఈ ఈ సార్. ఇంకో ఒక విధంగా వర్కౌట్ అవ్వకపోతే ఇంకో విధంగా ప్రయత్నం చేద్దాం. లేదా బెటర్ ప్రయత్నం ఏంటి అననేది ఇంకోళ్ళ దగ్గర తెలుసుకొని ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు మీ దగ్గర ఉండే సిట్యుయేషన్ నాకు తెలియకపోవచ్చు. ఎగ్జాక్ట్ సిట్యుయేషన్ వాళ్ళు మీ ఎన్విరాన్మెంట్ నాకు తెలియకపోవచ్చు. అవును ఎవరైతే సార్. తెలుసో వాళ్ళ దగ్గర నుంచి మనం గైడెన్స్ తీసుకుందాం. మీ సుపీరియరో, మీ మేనేజరో ఎవరో ఇంకేదో లేకపోతే కొన్ని ఇంకొంచెం బెటర్‌గా రెస్పాన్సిబిలిటీస్ ఇప్పుడు బేసిక్‌గా వాళ్ళు ఎందుకు చేయట్లేదంటే వాళ్ళకేదో అర్థం కాలేదు. వాళ్ళ రెస్పాన్సిబిలిటీ ఏంటో తెలియలేదు. సో, ఆ రెస్పాన్సిబిలిటీని వాళ్ళకి ఎలా ఇవ్వచ్చు అనన్నది మనం తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఆ రెస్పాన్సిబిలిటీ ఉందా? నేను చాలా మటుకు ఫాలో చేసిన తర్వాతనే వాళ్ళ నుండి ఎక్స్‌పెక్ట్ చేస్తాను సార్. నేను కరెక్ట్. చెప్పకుండా నేను ఫాలో కాకుండా వాళ్ళని ఎక్స్‌పెక్ట్ చెయ్యను. చెప్పను ఆ! కూడా సార్. ఆ! సో, అది ఫస్ట్ థింగ్ అది. మనం ఫాలో చేస్తూ వాళ్ళకి నేనిది ఫాలో చేస్తున్నాను. ఇలా చేస్తే నేను హ్యాపీగా ఉన్నాను అననేది మనం కన్వే చేయాలి. అంటే వాళ్ళ మీద మనకు రెస్పాన్సిబిలిటీ ఉంది అని అనుకుంటే మనం హెల్ప్ చేసే ప్రయత్నం చేస్తాము. చేయలేకపోతున్నాం అంటే ఎలా చేయాలో మనం తెలుసుకుందాం. అదే దానికి సార్. దానికి మార్గాలు ఎతుకుదాం. దానికి నా ఆన్సర్ నా సార్. దగ్గర లేకపోవచ్చు. అది ఎలా సార్. చేయాలి అనే ఆన్సర్ నా దగ్గర లేకపోవచ్చు. ఎందుకంటే మీ సిట్యుయేషను, మీ ఎన్విరాన్మెంట్ నాకు కరెక్ట్‌గా డీటెయిల్స్ తెలీదు కాబట్టి. సార్. రైట్? ఓకే సార్. రైట్ అండి. సో, ఇంకెవరన్నా ఎనీ ఓకే క్వెషన్స్? సార్. థాంక్ యూ. హలో! యాహ్! చెప్పండి మురళీకృష్ణ గారు. సార్ నమస్తే సార్. నమస్తే అండి. చిన్న ఇన్సిడెంట్ సార్. అంటే పర్టిక్యులర్‌గా ఎవరిని ఇక్కడ ఉద్దేశించి కాదండి. హుహు. లెట్స్ సే ఇప్పుడు అన్ని క్లాసులు వింటున్నా గానీ, హ్మ్. ఇప్పుడు ఏదైనా సిట్యుయేషన్‌లో గానీ ఇప్పుడు నేను చేసేదే కరెక్ట్ అని అనుకునే వాళ్ళకి మీ సజెషన్ ఏంటి సార్? నేను చేసేదే కరెక్ట్ అని అనుకుంటున్నారు. క్వెషన్ అర్థం కాలేదు. ఎదుటి వాళ్ళు ఎంత చెప్పినా గానీ, హ్మ్. అది అర్థం చేసుకున్నా గానీ, నేను చేసేదే కరెక్ట్ అని అనుకునే వాళ్ళకు మీరు ఏమైనా సజెషన్ ఇవ్వగలుగుతారా సార్? నేను చేసేదే కరెక్ట్ అని వాళ్ళు అనుకుంటున్నారు. వాళ్ళు అదే మన మీద రుబ్బుతున్నారు. అంతే కదండీ! అవునండి. ఆ! సో, ఒకవేళ కరెక్టే అయితే మనం యాక్సెప్ట్ చేద్దామండి. ఒకవేళ మనకది కరెక్ట్ కాదు అని తెలుసనుకోండి, మనకు ఆ రియాలిటీ తెలుసనుకోండి, అది మనం కన్వే చేద్దామండి సంబంధంతోటే. ఎన్ని రకాలుగా మనం కన్వే చేసినా గానీ, ఆ! తప్పు తెలిసినా గానీ హ్మ్. కరెక్టే అనే సిట్యుయేషన్‌లో ఉన్న వాళ్ళకి. హ్మ్.
సో వాళ్ళు అర్థం చేసుకోవట్లేదు అంటున్నారు, అది కరెక్ట్ కాదు అని అనేది అర్థం చేసుకోవట్లేదు అని అంటున్నారు, అంతే కదండి? అవును. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి అర్థమైతే మన రెస్పాన్సిబిలిటీ తీసుకుని వాళ్ళకి ఏ విధంగానైనా అర్థం చేసే ప్రయత్నం చేస్తాము. అది ఎందుకు అర్థం కావట్లేదు అని అన్నది ప్రాబ్లం ఎవరి దగ్గర ఉందండి? నేను అర్థం చేయలేకపోతున్నానా వాళ్ళకి, వాళ్ళు అర్థం చేసుకోవట్లేదా? అర్థం చేసుకోవట్లేదు. సో సో మీరు ఇప్పుడు నేను చెప్పేది, ఇప్పుడు ఏదైతే మనం డిస్కస్ చేస్తున్నామో, మీరు అర్థం నేను అదే అంటున్నానండి, మీరు అర్థం చేసుకోవట్లేదా, అర్థం చేసుకోలేకపోతున్నారా? అది పర్ పర్సన్ నా సైడ్ నుంచి తీసుకుంటే నేను అర్థం చేసుకుంటున్నా, బట్ ఎదుటి వాళ్ళకి అర్థం చేసుకోవట్లేదని నా ఫీలింగ్. అర్థం చేసుకోవట్లేదు, ఎదుటి వాళ్ళు మాత్రం అర్థం చేసుకోవట్లేదు, నేను మాత్రం అర్థం చేసుకోలేకపోతున్నాను, అంతేనా? నేను చేసే తప్పే. ఓకే, సో అది ఇప్పుడు అదేనండి ప్రాబ్లం ఏంటంటే, ఎదుటి వాళ్ళు మాత్రం అర్థం చేసుకోవట్లేదు, నేను మాత్రం అర్థం చేసుకోలేకపోతున్నాను. కానీ నేను చేసేది కూడా తప్పే. సో అది అర్థమైనప్పుడు నేను వాళ్ళకి అర్థమయ్యే విధంగా నేను ఎలా చెప్పగలను అన్న దాని మీద ఫోకస్ చేద్దామండి. దాని గురించి కొంచెం బ్రీఫ్గా ఏమని చెప్పండి, ఎందుకంటే ఇది చాలా ఇష్యూస్ కి మేజర్ గా అవుతుందండి. మూల కారణం అదే. సో ఇప్పుడు నాకు అర్థమైతే, ఒకటి ఏంటంటే, మనకు అర్థమయ్యే విధంగా కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేయొచ్చండి, ప్రాబ్లం ఏం కాదు. సో అది ఏంటంటే ప్రాబ్లం ఇంకా మనకు అర్థం కాలేదు. ఒకవేళ నేను ఎదుటి వాళ్ళకి అర్థం చేయలేకపోతున్నాను అనేది నాకు అర్థమైతే, ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఎదుటి వాళ్ళు అర్థం చేసుకోవట్లేదు అని అంటే మాత్రం మనం ఏం చేయలేం అక్కడ. ఫస్ట్ థింగ్ వాళ్ళ ఇంటెన్షన్, వాళ్ళ ఉద్దేశాన్ని డౌట్ పడ్డాము, సో అక్కడ మనకి డెఫినెట్ గా అదే. సో అలా కాదు, ఎదుటి వాళ్ళు అర్థం చేసుకోలేకపోతున్నారు అని అర్థమైంది అనుకోండి, అప్పుడు ఒకవేళ అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ చెక్ చేసుకోవాలంటే నాకు అర్థమైందా. ఓకే, నాకు అర్థమైంది అని అనుకుంటే డెఫినెట్ గా వాళ్ళకి అర్థం చేయించగలను, అది ఆటోమేటిక్ అండి. నాకు అర్థమైతే ఎదుటి వాళ్ళకి ఏదో విధంగా ఇమ్మీడియట్ గా చేయలేకపోవచ్చు, కానీ మెల్లిగా అయినా సరే ఎప్పుడో ఏదో విధంగా నేను అర్థం చేయించగలుగుతాను. ఆ సామర్థ్యం మన దగ్గర ఆటోమేటిక్ గా ఉంటుంది అర్థమైతే. అన్ఫార్చునేట్లీ మనం అర్థమైంది అని అనుకుంటున్నాం, అక్కడ నాకు కూడా అర్థమైంది అని అనుకుంటున్నాము, అందుకనే మనకు అక్కడ వాళ్ళకి అర్థం చేయించలేకపోతున్నాం. సో అందుకని మన కాంపిటెన్స్, మన సామర్థ్యాన్ని నేను ఎలా దాన్ని అర్థం చేసుకోవాలి, అర్థం చేసుకుంటే వాళ్ళకి ఎలా చెప్పాలి అన్న దాని మీద ప్రయత్నం చేస్తామండి. ఫస్ట్ థింగ్ ఏంటంటే, నాకే అర్థం కాలేదు, మరి నేను వాళ్ళకి ఏం చెప్పగలుగుతానండి? మనం ఎప్పుడు చెప్పగలుగుతామండి? మనకు అర్థమైనప్పుడు, నాకు తెలిసినప్పుడా, తెలవనప్పుడా? కమ్యూనికేట్ చేయడం ఎంత ఈజీ అండి తెలిసిన తర్వాత. అర్థమైతే కమ్యూనికేషన్ చాలా ఈజీ, అన్ఫార్చునేట్లీ మనకే అర్థం కాలేదు. అదండి, ఇప్పుడు ఇన్ని క్లాసెస్ అయినా కానీ, ఇప్పుడు ఎన్ని అటెంప్ట్స్ చేసినా కానీ నేను అన్నదే కరెక్ట్ అనే సిచ్యువేషన్ లో ఉన్నప్పుడు వాళ్ళకి ఎట్లాంటి, అంటే మనం ఎట్లా మార్చగలం వాళ్ళని? అందుకేనండి మనం బేసిక్ గా మనం మార్చడం ప్రయత్నం వద్దండి, ఫస్ట్ మనం మారుదాం. వాళ్ళని ఎందుకు మార్చాలండి మనం మారనప్పుడు, రైట్? అందుకనే ఈ వర్క్ షాప్స్ కూడా మనము మళ్ళీ మళ్ళీ ఎందుకు అటెండ్ అవుతున్నామండి? మళ్ళీ ఇంకొకసారి అటెండ్ అయిన తర్వాత మళ్ళీ ఎందుకు అటెండ్ అవుతున్నాము అంటే, ఇంకా ఏదో అర్థం కాలేదు, ఇంకా అర్థం కావాలనే ప్రయత్నం చేస్తున్నాం మనం. ఇక్కడ చిన్న అంటే ఎవరివి వాళ్ళు చేసుకోవాల్సిన పని ఏంటంటే, అట్లీస్ట్ మనం చిన్న పని, పెద్దవాళ్ళకి ఎదుటి వాళ్ళకి గౌరవం ఇవ్వాలన్న చిన్న ఆలోచన ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు కానీ ఈ సమాజంలో. అది అట్లాంటి వాళ్ళకి మనం ఏమైనా ఇన్పుట్స్ ఇవ్వగలుగుతామండి. ప్లస్ ఇంకోటి ఏంటంటే, ఎదుటి వాళ్ళకి అర్థం చేయాలని ప్రయత్నం మాత్రం అవసరం లేదండి. మనం ఒకవేళ మనకు అర్థమయ్యి మన బిహేవియర్ లో, మన ఆచరణలో వచ్చిందనుకోండి, ఆటోమేటిక్ గా వచ్చినప్పుడు మనమే హ్యాపీగా ఉంటాం, మనమే సంతోషంగా ఉంటాం. అది చూసి ఎదుటి వాళ్ళు మన నుంచి ఇన్స్పైర్ అవుతారండి, ఆటోమేటిక్ గా వాళ్ళే మన దగ్గరకు వస్తారు. ఎస్పెషలీ పెద్దవాళ్ళకి ఇది తప్పు, ఇది కరెక్ట్ కాదు అని ఎప్పుడైతే వాళ్ళకి అర్థం చేసే, మనకు తెలిసినా కూడా అర్థం చేసే ప్రయత్నం ఎప్పుడైతే చేస్తామో, మన సంబంధం కోల్పోతాం. అక్కడ పెద్దవాళ్ళతో మనకు సంబంధం ఉండాలి, మనం అదే కోరుకుంటాం కూడా. ఎప్పుడైతే నాకు అర్థమైంది, నాకే ఎక్కువ తెలుసు అనేది అర్థం అని అనుకుంటామో, పెద్దవాళ్ళకి చెప్పే ప్రయత్నం చేస్తామో, మనకి ఎంత కరెక్ట్ అయినా కూడా సంబంధం పోతుందండి అక్కడ.
అదే సంబంధం పోయినా పర్లేదు, నేను ఎట్లా ఉంటానో అట్లనే ఉంటాను అని అనుకుంటే మన ఈగో అక్కడ వచ్చేస్తుంది ఆటోమేటిక్ గా, మనకి ఎంత అర్థమైనా కూడా. రైట్. అలా కాకుండా నాకు ఒకవేళ అర్థమైంది అనుకోండి, నా ఆచరణలో, ఎందుకంటే నా హ్యాపీనెస్ నాకు ముఖ్యమండి. నేను హ్యాపీగా ఉండడం, నేను హ్యాపీగా ఉండగలిగినప్పుడు, అలా నాకు అర్థమయ్యి నేను హ్యాపీగా ఉండగలిగినప్పుడు పక్క వాళ్ళు ఆటోమేటిక్ గా మన దగ్గరకు వచ్చి వాళ్ళు మన ఇన్స్పైర్ అవుతారు, మనల్ని అడుగుతారు కూడా. ఓకే. ఇప్పుడు అంతెందుకండి, మా పిల్లలే డాడీ నువ్వు ఎంత హ్యాపీగా ఎలా ఉండగలుగుతున్నావు, ఇన్ని ఇష్యూస్ ఉన్నావు కూడా అని నన్నే అడుగుతారు వాళ్ళు. కరెక్ట్. మా పేరెంట్స్ కూడా నాతో ఎంత అడ్జస్ట్ అయిపోతారంటే, ఎందుకు అనంటే నేను ఎప్పుడు వాళ్ళకి చెప్పను, నేను మీ డాడీ మీది తప్పు ఇది కరెక్ట్ అని నేను ఎప్పుడు చెప్పను. నేను కరెక్ట్ ఏంటో నేను అర్థం చేసుకుని అది నేను నా బిహేవియర్ లో ఉంటే, వాళ్ళకి అది నచ్చకపోయినా నా బిహేవియర్ లో ఉండి నేను హ్యాపీగా ఏ పేరెంట్ అయినా కూడా కోరుకునేది ఏంటండి, పిల్లలు హ్యాపీగా ఉండడమే కదా. ఎవరైనా హ్యాపీగా ఉండొద్దని కోరుకుంటారా? సో అది నేను అలా చేస్తూ నేను హ్యాపీగా ఉండగలిగినప్పుడు, వాళ్ళు అది చూస్తున్నప్పుడు ఫైనల్ గా అవును ఇలాగే వీళ్ళు హ్యాపీగా ఉంటున్నారు అని చూడగలిగినప్పుడు, అప్పుడు ఏం వాళ్ళకి ఇబ్బంది ఉండదండి మనకి. అది మనం చూడగలుగుతున్నామా? సో మనం ఏంటంటే ఎదుటి వాళ్ళకి ఇది చెప్పాలి, ఎదుటి వాళ్ళని మార్చాలి అని అనుకుంటున్నామండి. అవసరం లేదండి. ఎందుకు మార్చాలండి? మనల్ని మనం మార్చుకుంటే ఎదుటి వాళ్ళు ఆటోమేటిక్ గా మనమే అర్థమైతే మనము ఎదుటి వాళ్ళని మనం మార్చాల్సిన అవసరం లేదు. మన ఎక్స్ప్రెషన్ లోనే, మన బిహేవియర్ లోనే వచ్చేస్తుంది. అగ్రీ సార్. ఎదుటి వాళ్ళని మార్చాలని అనుకోవడం కరెక్ట్ కాదని అన్నారు. ఓకే, ఐ అగ్రీ సార్ దానికి. సో అట్లీస్ట్ నువ్వు పెద్దవాళ్ళకి కానీ ఎదుటి మాట్లాడే వాళ్ళకి కానీ మన చిన్న వాళ్ళు అయినప్పుడు అట్లీస్ట్ వాళ్ళకి ఒక రెస్పెక్ట్ అనేది ఇవ్వకపోవడం తప్పు కదా అంటున్నాను. అవును కదండి. ఈగో ఉంటే మనమే బాధపడతాం. మనం ఈగో ఉందనుకోండి, ఎదుటి వాళ్ళకి నాకే ఎక్కువ తెలుసు, వాళ్ళకి రెస్పెక్ట్ అంటే అలా అనుకున్నప్పుడు ఆబ్వియస్లీ మనం ఎప్పుడో ఒకసారి మనమే బాధపడతాం. అట్లాంటి సిచ్యువేషన్ లో వాళ్ళని ఎట్లా మార్చుకోవాలి? వాళ్ళని కాదండి, మన ఈగో మనం తగ్గించుకోవాలండి, అంతే. సార్ గిరి గారు ఒక్కసారి నేను మాట్లాడతానా? చెప్పండి పద్మజ గారు. ఇప్పుడు ఆయన చెప్తున్నది మనము విట్నెస్ చేస్తున్నాము, ఇంకొకళ్ళు పెద్దవాళ్ళని డిస్రెస్పెక్ట్ చేస్తున్నారు, వాళ్ళు వినట్లేదు, అది మనం వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చెయ్యాలి అని కదా అని అంటున్నట్టు నాకు అనిపిస్తోంది. సో అది మనం ఎలా టాలరేట్, మనము అది చూస్తూ మనం భరించలేం, మనము వాళ్ళని కరెక్ట్ చేద్దామని అనుకుంటాం, వీఆర్ థర్డ్ పార్టీ అని అనుకుంటున్నాను. అన్ని కన్ఫర్మ్ చేసుకోండి, ఆయన అన్నది అదే అనిపిస్తుంది నాకు. ఓకే. సో అదే అయినా కూడా మనం ఎందుకు బాధపడాలండి యాక్చువల్గా ఫస్ట్ థింగ్. సో ఎదుటి వాళ్ళు ఒక విధంగా ఉన్నారు, దానికి మనం ఎందుకు బాధపడాలి? నాకు అర్థమైనప్పుడు నేను ఎలా ఉండాలో అలాగే ఉంటాను. అంటే ఇప్పుడు అందులో ఇష్యూలో ఉన్నది ఎల్డర్స్ అనేది మన ఫ్యామిలీ మెంబర్స్, ఇంపార్టెంట్ పర్సన్స్ అన్నప్పుడు మనం దాంట్లో ఏం చేయలేకపోతున్నాం, మన ఎదురుకుండానే జరుగుతుంది, వాళ్ళు అఫెండ్ అవుతున్నారు, పెద్దవాళ్ళు అఫెండ్ అవుతున్నారు, ఇది మనం ఏదైనా చెయ్యాలి. సో ఎనీ బిహేవియర్ అనేది, ఇలాంటి బిహేవియర్ అంటే డిస్రెస్పెక్టింగ్ అనేది ఇట్స్ నాట్ చూడడానికి ఉండడానికి వినడానికి కూడా బాగుండదు. బట్ అది నేను అంటున్నది, అది చూస్తూ మనం ఏదన్నా, మనకి నాలెడ్జ్ ఉంది, మనం చెప్పాలనుకుంటున్నాం, వాళ్ళు వినట్లేదు, యూ హ్యావ్ టు బేర్ దట్ డిస్హార్మనీ కదా, ఒక డిస్హార్మనీ. సో ఇప్పుడు మనం వాల్యూస్ లేకపోవడం అది. అదే ఇప్పుడు మనం ఏదో చేయలేకపోతున్నాం అని అనుకుంటున్నాం అని అన్నారు కదండి ఇప్పుడు. సో దానికి మనం ఏం చేద్దాం? ఏదో చేయలేకపోతున్నాము, ఏదో ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నాము, ఏదో చెప్పలేకపోతున్నాము. ఓకే, సో దానికి మనం ఏం చేద్దాం? అంటే నేను అనుకునేది ఎల్డర్స్ కి కూడా కొంత ఇది ఇలాంటిది టాలరెన్స్, అంటే ఎల్డర్స్ జనరల్లీ టాలరేట్ చేస్తారు, వాళ్ళకి మనం చెప్పకపోయినా సర్టన్ ఏజ్ లో వాళ్ళు అన్ని టాలరేట్ చేసేస్తారు. సో వాళ్ళు హర్ట్ అవ్వకుండా, అఫెండ్ అవ్వకుండా మనం వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. సో వాళ్ళ పట్ల ఇలా బిహేవ్ చేసి వాళ్ళని, వీళ్ళు కాంపిటెన్స్ ఉంటే వీళ్ళు ఎందుకంటే చేయలేరు, సో నేను దానివల్ల బాధపడతానని కూడా చెప్పచ్చు మనం అని నేను అనుకుంటున్నాను. కరెక్ట్. కమ్యూనికేషన్ ఇంపార్టెంటేనండి, కమ్యూనికేషన్ ఇంపార్టెంటే. మన ఫీలింగ్స్ ని మనం ఎక్స్ప్రెస్ చేయాలి, మన రెస్పెక్ట్ ని ఎక్స్ప్రెస్ చేయాలి, మనం మాట్లాడాలి, మన కమ్యూనికేషన్ ఇంపార్టెంటే. కానీ ఎదుటి వాళ్ళని మార్చాలి, ఎదుటి వాళ్ళని అనే దాంతో ఎప్పుడైతే అనుకుంటామో దాంట్లో ఈగో వచ్చేస్తుందండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు అర్థమైతే నన్ను నేను ఇంప్రూవ్ చేసుకుంటాను, నా హ్యాపీనెస్ నేను చూసుకుంటాను, దానికి నేను కమ్యూనికేట్ చేస్తాను. సో కమ్యూనికేషన్ చేయడంలో తప్పులేదు. కానీ ఎదుటి వాళ్ళని మార్చాలి, ఎదుటి వాళ్ళలో ప్రాబ్లం ఉంది అని ఎప్పుడైతే చూస్తామో
వాళ్ళు హర్ట్ అవుతున్నారు, నేను హర్ట్ అవుతున్నాను అని అనుకుంటే ఏదో ప్రాబ్లం ఉంది. అది నాలో ప్రాబ్లం ఉందా, ఎదుటి వాళ్ళలో ప్రాబ్లం ఉంది అని మనం గుర్తిస్తే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నాలో ప్రాబ్లం లేకుండా నేను చూసుకుంటాను, నేను హర్ట్ అవ్వకుండా నేను చూసుకుంటాను. ఆ తర్వాతే నాకు అర్థమైన తర్వాత వేరే వాళ్ళకి నేను అది కమ్యూనికేట్ చేస్తాను త్రూ నా బిహేవియర్ ద్వారా. సో ఇదే సొల్యూషన్ అంటారా, ఇంకేమన్నా ఉందంటారా? సార్ అంటే ఇది జనరల్ గా గైడింగ్, మనకంటే చిన్న వాళ్ళని గైడ్ చేయాల్సి వచ్చినప్పుడు మనం ఖచ్చితంగా చెప్పాల్సి వస్తుంది కదా. మనము వాళ్ళని పిల్లలకి చెప్పాలండి. మార్చకూడదు, మార్చము అనే కాన్సెప్ట్ కాకుండా సమ్ టైమ్స్ వీఆర్ ఇన్ గైడింగ్ రోల్. మనం ఆ టైంలో మనం యాక్ట్ చెయ్యాలి. మనము చేయకుండా, కరెక్ట్ చేయకుండా ఇది నాట్, అది పాసివ్నెస్ అయిపోతుంది. అది మనం అలా వదిలేయడం, లెట్టింగ్ ఇట్ గో అని అవుతుంది, వాళ్ళు స్ట్రాంగ్ అయిపోతారు. సో సమ్ టైమ్స్ వీ హ్యావ్ టు కరెక్ట్. అది అది సో అదే కమ్యూనికేషన్. అది కమ్యూనికేషన్ అంటే మనకి కొంత నాలెడ్జ్ తెలుసు. ఇప్పుడు మేము జీవన విద్య అటెండ్ అయ్యామంటే మాకు కొంత నాలెడ్జ్, కొంత కాంపిటెన్స్ పెంచుకున్నాం ఓవర్ ద టైమ్. సో వీఆర్ ఇన్ అ పొజిషన్ టు ఎక్స్ప్లెయిన్. అది తీసుకోవచ్చు, ఆ లిబర్టీ తీసుకోవచ్చు నేను అనుకుంటున్నాను. అండ్ వీ కెన్ మేక్ థింగ్స్ రైట్ కొంతవరకు వితౌట్ అఫెండింగ్. అంటే ఇక్కడ కూడా ఇన్కాంపిటెన్సీస్ ఉంటాయి మనం థర్డ్ పార్టీగా చూసినప్పుడు. సో అంటే ఇదంతా ఫైనర్ లైన్స్ అన్నీ ఉన్నాయి దీనికి, అది చూసుకుంటూ చేయొచ్చు అని నేను అనుకుంటున్నాను. సో దీనికి నేను ఒక చిన్న క్వశ్చన్ ఇస్తానండి, మీకే ఆన్సర్ వస్తుంది. సో ఎదుటి వాళ్ళు, మీరు ఎదుటి వాళ్ళు వాళ్ళలో ఏదైనా తప్పు చేస్తున్నారు అనుకోండి, వాళ్ళలో మీరు తప్పు చేస్తున్నారని కమ్యూనికేట్ చేద్దామా, లేకపోతే రైట్ ఏంటో కమ్యూనికేట్ చేద్దామా, కరెక్ట్ ఏంటో కమ్యూనికేట్ చేద్దామా, ఏది బెటర్ అండి? రైట్ ఏంటోనే కమ్యూనికేట్ చేస్తాను, రైట్ అనే కమ్యూనికేట్. దిస్ ఇస్ అంటే ఇప్పుడు మనకి వేమన పద్యాల్లో అన్ని ఇవన్నీ కూడా వాల్యూసే కదా ఉన్నవి. అది నేను సొంతంగా పుట్టించింది కాదు. సో 9 శతకాలు వేమన పద్యాలు ఇవన్నీ కూడా. సో ఐ విల్ కోట్ ఇట్. అదే ఇది నెప్పించక తానవ్వక తప్పించక తిరుగువాడు అనేది నేను చెప్పలేదు, ఎప్పుడో చెప్పింది అది. సో అట్లీస్ట్ ఐ విల్ కోట్ ఇట్. అది. సో ఇప్పుడు ఏదైనా సరే, ఎవరైనా సరే ఏది యాక్సెప్ట్ చేస్తారండి? రైట్ యాక్సెప్ట్ చేస్తారా, రాంగ్ యాక్సెప్ట్ చేస్తారా? రాంగ్ ఏంటో చెప్పడం యాక్సెప్ట్ చేస్తారా? సో రైట్ ఏంటో యాక్సెప్ట్ చేస్తాం మనం యూజువల్గా, అందరం అదే కదండి. సో అలా యాక్సెప్ట్ చేసినప్పుడు, మనం రైట్ ఏంటో చెప్పగలిగినప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళు రైటే తీసుకుంటారు, అప్పుడు చెడు ఆటోమేటిక్గా పోతుంది. సార్ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే రాంగ్ ని కూడా యాక్సెప్ట్ చేస్తే ఎట్లా అనేది క్వశ్చన్ సార్ మెయిన్ గా. అదే అంటున్నాను నేను. ఇప్పుడు మనం రైట్ ఏంటో మనకు తెలిసినప్పుడు, రైట్ వాళ్ళకి మనం ఏంటో చెప్పగలిగినప్పుడు, రైట్ ఏంటో ఎవ్వరూ కూడా రైట్ ఏంటి ఇది రైట్ ని యాక్సెప్ట్ చేయకపోవడం అనేది ఉండదు. రైట్ అని వాళ్ళకి తెలిస్తే, మనం చెప్పగలిగితే రైటే యాక్సెప్ట్ చేస్తాం ఎవరైనా సరే. ఐ థింక్ ప్రాబ్లం అనేది రాంగ్ ని రైట్ అని అంటేనే కొంచెం ప్రాబ్లమ్స్ రైజ్ అవుతాయి అని అనుకుంటున్నా సార్. అంటే దానికి ఎవరికో ఏదో అర్థం కాలేదని కదండి. రైట్ ని రాంగ్ అనుకుంటున్నారు అని అంటే అజంప్షన్స్ లో ఉన్నట్టు. సో అంతేనండి, అది కూడా అప్పుడు అదే రాంగ్ అయిపోయింది. సో అదే దాన్ని అందుకే అంటున్నా నేను. సో రైట్ ఏంటో మనం చెప్పినప్పుడు దాంట్లో రాంగ్ అనేది అసలు ఉండదండి. రాంగ్ అనేది మనం క్రియేట్ చేసింది. అది పోవాలి అని అంటే రైట్ ఏంటో తెలియాలి. అది ఎవరికి తెలియాలి? ఫస్ట్ నాకు తెలియాలి. నాకు తెలిసినప్పుడు ఆటోమేటిక్గా మన బిహేవియర్లో వచ్చినప్పుడు ఎదుటి వాళ్ళకి కూడా రైట్ ఏంటో తెలిసిపోతుంది. అది ఇప్పుడు కాకపోయినా ఇమీడియట్గా అయితే మనకి రాకపోవచ్చు, బట్ మన ప్రవర్తన, మనకి రైట్ ఏంటో తెలిసినప్పుడు మన ప్రవర్తన ఆ రైట్ విధంగా ఉన్నప్పుడు మన క్యారెక్టర్, నేను బాధపడను, ఎదుటి వాళ్ళని బాధ పెట్టను, అండ్ ఎదుటి వాళ్ళు కూడా నాలో నుంచి ఇన్స్పైర్ అయ్యో, మనల్ని అడిగో, లేకపోతే మనం కమ్యూనికేట్ చేసో, ఎందుకంటే నాకు రైట్ తెలుసు కాబట్టి కమ్యూనికేట్ చేసో వాళ్ళని మనం ఇంప్రూవ్ చేయగలుగుతాం. కానీ ఫోకస్ అది కాదండి. ఎదుటి వాళ్ళని ఇంప్రూవ్ చేయడం, వాళ్ళని మార్చడం అనేది ఫోకస్ కాదు ఇక్కడ. నన్ను నేను ఇంప్రూవ్ చేసుకోవడం అన్నదే ఫోకస్. అట్లీస్ట్ అదే మీరు చెప్పింది, నన్ను నేను ఇంప్రూవ్ చేసుకోవడానికే నేను ప్రయత్నం చేస్తలేను. స్టిల్ నేను చేయకపోయినా కానీ నేనే కరెక్ట్ అని అనుకుంటున్నా. సో అది ఆ ప్రాబ్లం ఉన్నప్పుడు ఇంకొకసారి వర్క్షాప్ అటెండ్ అవుదాం అండి. మనల్ని ఎలా ఇంప్రూవ్ చేసుకుందాం, దీని సమాధానం ఏంటో మనం ఎతుకుదాం. మనం అందరం కలిసి ఈ వర్క్షాప్ అంటే కూడా మన పర్పస్ కూడా అదేనండి. నన్ను నేను అర్థం చేసుకోవడం, నన్ను నేను ఎలా ఇంప్రూవ్ చేసుకోవడం అనేదండి. కరెక్ట్. అంతే. థ్యాంక్ యూ.
నమస్తే సార్, గిరి గారు. నేను రాధారాణి మాట్లాడుతున్నాను. చెప్పండి రాధా గారు. సార్, ఇక్కడ రైట్ రాంగ్ అంటే అది ఒక పర్సెప్షన్ లేకపోతే ఐడియాలజీ మీద డిపెండ్ అవుతుంది అంటారా? అది అందరికి ఐడియల్ గా ఉండాలా, ఐడియల్ గా ఉండొద్దా అంటే ఏమంటారండి? అందరు ఐడియల్ గా ఉండాలని ఐడియల్ అనట్లేదు, వాళ్ళ ఐడియాలజీ మీదనో లేకపోతే వాళ్ళ పర్సెప్షన్స్ మీదనో. అంటే ఒకరికి ఒక విషయం ఒకరికి రైట్ అనిపించింది, ఇంకొకరు తప్పు అనిపిస్తుంది అంటే దాంట్లో ఏమున్నట్టు సార్ యాక్చువల్ గా? ఒక విషయం ఒకళ్ళకి కరెక్ట్ అనిపించింది, ఒకళ్ళకి తప్పు అనిపించింది అంటే అర్థం ఏంటంటే ఎవరో ఒకళ్ళు కరెక్ట్ చూడలేదు, రైట్ అంటే ఏంటో చూడలేదు. అదే అందుకు ఫస్ట్ క్వశ్చన్ అదే అడిగానండి మీకు అందరికి. వాస్తవం అనేది అందరికీ సేమ్ ఉండాలా, డిఫరెంట్ గా ఉండాలా అంటే ఏమంటారండి మీరు? ఆన్సర్ ఏమొస్తుంది? వాస్తవం అని కొంచెం లేట్ గా జాయిన్ అయ్యాను సార్, ఎందుకు నాకు జాయిన్ అవ్వలేకపోయాను, అందుకు కంప్యూటర్ ప్రాబ్లం అనుకుంటా. అంటే వాస్తవము అంటే నిజానికి వాస్తవం ఎప్పుడు అంటే నిజం ఎప్పుడు వాస్తవంలో ఎప్పుడు నిజమే ఉంటుంది కదా, కానీ అట్లా చూడలేకపోతున్నారు అంటే యాక్చువల్లీ ఎప్పుడు ప్రతిదానికి మనలోనే మనం చూసుకోవాలి కదా. సో మనకు తెలుసా ఫస్ట్ ఆఫ్ ఆల్ వాస్తవం అంటే ఏంటి అన్నది? వాస్తవం అది నిజంగా వాస్తవమేనా కాదా, రియాలిటీ అయినా కాదా అని అనేది మనకు తెలుసా ఫస్ట్ థింగ్. ఒకవేళ రియాలిటీ అని మనకు తెలిసినప్పుడు ఎదుటి వాళ్ళది రియాలిటీ చూడలేకపోతున్నారు అని అనేది అర్థమవుతుంది. అంతే కదండి. అంటే ఇప్పుడు ఒకటే ఇంట్లో ఉన్నప్పుడు కొంచెం అది ఎట్లా సార్? ఇప్పుడు మనం కరెక్ట్ చెప్తున్నాము అంటే వాళ్ళు వినట్లేదు అంటే మళ్ళీ మనం వాళ్ళకి చెప్పలేకపోతున్నాము, మన డిసెబిలిటీ మన ఇన్కాంపిటెన్సీ అని అనుకుంటాం కదా మనం ఇక్కడ. మరి అప్పుడు ఏం చేద్దాం? మన కాంపిటెన్స్ పెంచుకోవాలి, అంతే కదండి. ఇంకేం వేరే ఆన్సర్ ఏముంది? ఇంకా మనమే బాగా డిక్ చేసుకుని మనమే చూసుకుని వాళ్ళ మార్గంలో వెళ్ళకూడదు, కానీ మనం ఇంకా కరెక్ట్ చేసుకుంటూ వెళ్ళాలంటారు, అంతేనా? అంతేనండి, అంతే. మన కాంపిటెన్స్ నా కాంపిటెన్స్ అంటే నేను చేయలేకపోతున్నాను నాకు అర్థమైనప్పుడు ఎలా చేయాలో ప్రయత్నం చేస్తాను కదా, తెలుసుకుంటాను కదా. అయితే ఇక్కడ ఈ సందర్భంలో ఏంటంటే ఇప్పుడు మనుషులు ఏదైనా ఇప్పుడు డిస్కషన్ విషయంలో తేడా వచ్చింది అనుకోండి, విషయం వరకే చూడకుండా ఇందాక మీరు అన్నారు ఆహమని, మనిషికి మనిషిని ఎప్పుడు మనం ఒక విషయం గురించి డిస్కషన్ లో క్లాష్ రావచ్చు, డిసగ్రిమెంట్ కానీ రావచ్చు, కానీ అక్కడ వాళ్ళు నన్ను అన్నారు అన్నట్టుగా తీసుకుని ఒక కొంచెం క్లాష్ ఆర్గ్యుమెంట్ పెరిగినప్పుడు ఏం చేయమంటారు? ఒకటి ఏంటి అని అంటే ఎదుటి వాళ్ళు తప్పు చేయరు, కావాలని తప్పు చేయరు అని అర్థమైనప్పుడు ఒకవేళ అప్పటికి ఏదైనా చెప్తున్నారు అనుకోండి, మేబీ అదొక ఆపర్చునిటీ అండి. నాకైతే నేను చెప్తున్నాను, అదొక ఆపర్చునిటీ. వాళ్ళు ఏదో నాకు చెప్తున్నారు నువ్వు కరెక్ట్ చేయట్లేదు అని అంటే నిజంగానేమో నాలో నిజంగా తప్పు ఉందేమో, ఆ తప్పు ఏంటో మనం వాళ్ళని అడిగి తెలుసుకుందామండి. ఆ ప్రయత్నం కూడా చేయొచ్చు కదా మనం. అవును, ఆ ప్రయత్నం కూడా చేయొచ్చు, కానీ అలా ప్రొయాక్టివ్ గా ఎదుటి వాళ్ళు లేనప్పుడు మనం అప్పుడు ఎట్లా మనం ఎట్లా చేయొచ్చు అంటారు? ప్రొయాక్టివ్ గా ఎవరైనా ఉండొద్దు అని అనుకునే వాళ్ళు ఉన్నారండి. అంటే మేబీ వాళ్ళ ఇన్కాంపిటెన్స్ తో ఉండొచ్చుగా. కరెక్ట్. సో ఆ కాంపిటెన్స్ మనం ఏం చేద్దాం? మనకు సంబంధం ఇంపార్టెంట్ అయినప్పుడు వాళ్ళ కాంపిటెన్స్ మన కాంపిటెన్స్ పెంచుకొని వాళ్ళ కాంపిటెన్స్ మనం పెంచుదాం, హెల్ప్ చేద్దాం. కానీ దానికి వాళ్ళు మనం సహకరించకపోతే ఇక మనం చేయగలిగే ప్రయత్నం మనం చేయగలుగుతామండి. ఎదుటి వాళ్ళని మనం మార్చలేము, మన చేతిలో లేదు. మన చేతిలో ఏముంది అని అంటే నా కాంపిటెన్స్ పెంచుకోవడం మాత్రమే నా చేతిలో ఉంది. పెంచుకుంటూ వాళ్ళ కాంపిటెన్స్ లెవెల్ పెంచుకుంటూ వెళ్ళడమే, అది అవుతుందా లేదా పెంచే ప్రయత్నం చేస్తాం, అంతే. సో వాళ్ళు చేయట్లేదు అని అంటే ఇక మన చేతిలో లేనట్టే, అంటే నేను చేయలేకపోతున్నాను, వాళ్ళు చేయలేకపోతున్నారు. సో అప్పుడు మార్క్ రీచ్ అవ్వట్లేదేమో, నా కాంపిటెన్స్ అంతదాకా రీచ్ అవ్వలేకపోతున్నట్టే కదా. సో మన ప్రయత్నం ఎప్పుడు చేస్తామో అని అంటే మనకి సంబంధం ఉంది, వాళ్ళు నాకు కావాలి అని అనుకున్నప్పుడు మనం ఆ ప్రయత్నం చేస్తాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా కాంపిటెన్స్ నేను పెంచుకొని వాళ్ళు నాకు ఇంపార్టెంట్ అని కాబట్టి మన ప్రయత్నం చేస్తాం. ఒకవేళ వాళ్ళు అప్పటికి చేంజ్ అవ్వలేకపోతున్నారు అని అంటే ఇక మనం వి నీడ్ సమ్ అదర్ హెల్ప్, తప్పదు. ఓకే, థాంక్స్ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, ఇంకేమైనా క్వశ్చన్ ఉందండి? సో ఒక లాస్ట్ క్వశ్చన్ తీసుకుందామండి. వి హావ్ క్రాస్డ్ 6 minutes ఆల్రెడీ, 8:36 అయింది. ఇంకొక లాస్ట్ క్వశ్చన్ తీసుకొని క్లోజ్ చేద్దాం. నమస్తే సార్. నమస్తే అండి, చెప్పండి. Sir, I have a strained relationship with my dad and the problem is I don't know how to make it work. So
I am just 14 years old and I have a bit of problem with that. If I want to explain it to him to understand, the problem is he's not willing to understand. Like, Okay, so who has the problem? both of us. Who has the problem? You are saying that I have a problem, right? Yeah, Who needs to resolve it? both of us, we have to, I have to resolve it. Correct. So when the problem is mine, I have to resolve it, or somebody else have to resolve it. I only have to resolve it, but when I try to talk it out, he's not willing to do that. So the problem is, I have a problem and I don't know what the solution is. Right. So, Yeah. okay. So now try to get the solution. How can I work it out to get, make the father understand? See, communication is important, definitely. I have to communicate. How best I can communicate so that my father can understand is something that I need to work out. So it means that, when you are in trouble, when you have some problem, I have to work it out. Nobody else can help it. We can take some information, some suggestion from others, that's fine. We can take some guidance. Maybe your father himself may have some solution to it. Unfortunately, when we don't see that. Muted. Somebody has muted me also. Okay. Okay, so yeah, your father may also know the solution, because with all the experience that he has had, he may have that solution. Unfortunately, we are not able to see that, and we are assuming that I have a problem and I am not able to communicate. So it's something that I have to work it on myself, see that, so that I can communicate well this to my dad, so that he can understand, or at least I can try to make him understand. He may not be able to understand. It's his problem is his incompetence. If I have to make him understand, I have to improve my competence so that I can make him understand at a certain level. Oh, okay, sir. Thank you so much. Thank you. Okay, so it's time now. So let's try to reflect upon, the next week, till the next week. Just try to reflect on what is the reality. Am I looking at that reality? Even in relationships, for that matter. Not just looking at, an object which has, my focus mostly has been on, the form, shape, color, and its, various property characteristics. But then, am I focusing on the reality, which is, same across? If it is for the object, even it is the same for the other person also. Am I looking at only the, the form, shape, or, just the behavior outside? Or am I looking at the reality? The reality is that I want to be happy. I want to make the other person happy. The reality is that the same way other person also is intending. He or she also wants to make himself or herself happy, and he wants to make the other persons around them also wants to make them happy. So this is the reality that we need to understand. That reality, are we seeing it on a regular basis? Right. So that concludes. Yeah. అదే అదే మంచి క్వశ్చన్స్ వచ్చాయండి ఈరోజు. అది 30 మరి ఫిబ్రవరి 4th వీక్లో మళ్ళీ 1 వీక్ సెషన్ ఉంటుంది. సో అప్పటికి ఎవరైనా కొంతమంది కొత్తగా వచ్చిన వాళ్ళు ఉన్నట్టున్నారు సార్, అంటే ఫస్ట్ టైం అటెండ్ అవుతున్న వాళ్ళు క్వశ్చన్ అండ్ ఆన్సర్స్లో. ఎవరైనా ఉంటే వాళ్ళు ఫుల్ వర్క్షాప్ అటెండ్ అవ్వండి. అండ్ స్టిల్ ఎవరికైతే ఇంకా అవతల వాళ్ళని మార్చాలి, నా మీద నేను ఇంకా ఫోకస్ చేసుకోవడం రావట్లేదు అంటే స్టిల్ మనం ఇంకా వర్క్షాప్ అటెండ్ అవ్వాలని దగ్గర గారు చెప్పినట్టు. సో వాళ్ళందరూ కూడా మళ్ళీ అగైన్ అండ్ అగైన్ 10th బ్యాచ్ వాళ్ళు కానీ 9th బ్యాచ్ కానీ ఎవరైనా ఫస్ట్ బ్యాచ్ వాళ్ళైనా సరే మీరు కూడా మళ్ళీ అటెండ్ అవ్వచ్చు అండి, అంటిల్ అన్లెస్ యూ అండర్స్టాండ్ దిస్ కాన్సెప్ట్ ఫుల్లీ. సార్ ఫిబ్రవరి 4th వీక్లో ఉంటుంది, అనౌన్స్మెంట్ అవి పంపిస్తాం. సీను సార్ చెప్పండి సార్. నాది క్వశ్చన్ కాదు సార్, నాది దాన్ని ఏమంటారంటే కృతజ్ఞత అనే అనుకోవచ్చు సార్ ఇది. సో జస్ట్ 2 minutes సార్ అంతే. ఇక్కడ ఎవరు అడిగినా సార్ క్వశ్చన్ అంటే 10 days క్లాస్ సార్ వింటున్నారు సార్? యా చెప్పండి.
ఓకే. లేదు సార్. నా క్వెషన్స్ ఏం లేవు సార్ నాకు. ఇప్పుడు 10 డేస్, 7 డేస్ క్లాస్ అటెండ్ కాని వాళ్ళు మాత్రమే డౌట్స్ వస్తాయి సార్. ఇన్‌కేస్ ఇప్పుడు నా సైడ్ నుంచి క్వెషన్ వచ్చింది కూడా అదేనమాట. ఎందుకంటే నేను చాలా ఫోర్స్ చేసిన ద్వారా ఆమె వచ్చి ఈ క్లాస్ వినిందనమాట. క్లాస్ అంటేనా ఈ క్వెషన్స్ అడగడం అని చేసిందనమాట. సో ఎక్కడ ప్రాబ్లం ఉంటుంది సార్, వెంటనే మనం అనుకునేది రిజల్ట్ రాకపోతే వాళ్ళు డిసప్పాయింట్ అవుతున్నారు సార్. ఈ 7 డేస్ 10 డేస్ క్లాస్ ఉంటే మాత్రము అది ఒకసారి కాదు సార్, ఒక 2-3 టైమ్స్ అటెండ్ కావాలి సార్ మీ క్లాసు. అయితే అయిన వాళ్ళకి మాత్రమే ఇది అర్థం అవుతుంది సార్, లేకుంటే అర్థమే కాదు సార్. ఫస్ట్ టైం వినే వాళ్ళకు మాకు ఇన్స్టెంట్గా రిజల్ట్ రాకుంటే అనే ఉద్దేశంలోనే ఉంటారు సార్. సో దాన్ని వదిలేయకుండా ఎవరైనా సరే సార్ 2-3 క్లాస్ అటెండ్ అయితేనే ఇది అర్థం అవుతుంది సార్. థ్యాంక్ యూ. తప్పకుండా. యా, థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ. ఓకే, సో లెట్స్ క్లోజ్ ఇట్. సో సీను, హాల్ ఓకేనా? ఓకే సార్, లెట్స్ క్లోజ్ ఇట్. యా, ఓకే. రికార్డింగ్ ఆఫ్ చేసి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్.